श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रम् कर्णेभिः शृणुयाम देवाः, भद्रम् पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पंडितं मन्यमानाः जङ्घन्यमानाः पर्यन्ति मूढाः अन्धेनैव नीयमाना यथान्धाः। అవిద్యాయాం అంతరే వర్తమానాః. అపరావిద్యకే అవిద్య అని పేరు. అంటే ఇంద్రియముల ద్వారా ఎంత జ్ఞానాన్ని మనం సంపాదిస్తూ ఉంటామో అది ఏ పరమార్థము, అంతకు మించి మరేమీ లేదు. ఇది అవిద్య. అజ్ఞానం అంటే అలా ఉంటుంది. సో ఇంద్రియముల యొక్క సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, మరీ దగ్గరగా ఉన్న వాటిని చూడలేదు, మరీ దూరంగా ఉన్న వాటిని చూడలేదు. దూరపు కొండలు నునుపు, ఆ రిజల్యూషన్ ఉండదు దానికి. పోనీ దగ్గరగా ఉన్న వాటిల్లో కూడా కన్ను మనస్సుని బట్టి చూస్తూ ఉంటుంది. కన్ను మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి చూస్తుంది. తాడుని చూసి పావని వీడు భ్రమపడ్డం ఖాయం. అదే, దాంట్లో ఇంక తిరుగులేదు. ఎందుకో తెలుసునా అండి, భయం అనేది మనస్సులో గూడు కట్టుకుని ఉంటుంది. ఇప్పుడు మనిషి ఆ భయము అనే ఒకప్పుడు ఆ భయానికి ఒక స్పష్టమైన రూపం ఉంటుంది. ఏదో ఫలానా కారణంగా నేను భయపడుతున్నాను. మరోప్పుడు ఆ భయానికి రూపం ఉండదు, కానీ భయం ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఆ భయము దేహాభిమానాన్ని బట్టి వచ్చింది. దేహమే నేను అని అనుకుంటాడు. దేహము ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు వేరియస్ ఇంజురీస్ అండ్ ఆల్ దట్. యూనో, దేహం అనేది ఎలిమెంట్స్ యొక్క ప్రభావానికి దేహము నిలబడలేదు. దాంతో దేహాభిమానం ఉన్నంత వరకు ఆ భయం తప్పదు. ఆ భయం ఏం చేస్తుందంటే పాముల రూపంలో, పాములు అంటే భయం. భయం అనేది ప్రతివాడికి పాము అంటే భయం. ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ ఎ వెరీ ఫన్నీ క్రీచర్. చాలా ముట్టుకోవడానికి కానీ చూడడానికి కానీ ఏమీ అనుకూలంగా ఉండదు. సో వెరీ అన్కంఫర్టబుల్ సైట్ ఇట్ ఈస్. సో ఫియర్ ఫ్యాక్టర్ అని అంటూ ఉంటారు. సో అధ్యతనే వాడికి తాడు చూడగానే పాము భయం వేస్తుంది. కాబట్టి మనస్సు ఏం చెప్తే అది చూస్తుంది. కన్ను మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి కన్ను చూస్తుంది. సో కన్ను అనే ఇంద్రియానికి అన్ని పరిమితులు, అన్ని హద్దులు ఉన్నాయి. దాని యొక్క పరిమితి దానికి. ఫైనల్ గా కన్ను రూపాన్ని చూస్తుంది, మనస్సు నామాన్ని పెడుతుంది, దానికి ఓ పేరు పెడుతుంది. కాబట్టి నామరూపముల పరిధి దాటి ఇంద్రియములు ప్రవర్తించలేవు. మనస్సు ఏదో కొంత తర్కం అంటే యుక్తి, ఓ కొంత యుక్తిని మనస్సు ప్రదర్శించే సామర్థ్యం మనస్సుకు ఉన్నది. కానీ ఆ యుక్తి కూడా కంటితో చూసి దాన్ని బట్టి ఆ యుక్తి నిర్మాణం అవుతుంది. ప్రత్యక్షాన్ని బట్టి అనుమానం డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రత్యక్షానికి ఉండే విలువ దానికి ఉంది. ప్రత్యక్షాన్ని ఎవళ్ళు త్రోసిపుచ్చరాదు. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ గ్లోరీ. అనుమానము అంటే ఇన్ఫరెన్స్ కూడా దానికి ఉండే గ్లోరీ దానికి ఉన్నది. కానీ ఇక్కడ మనం మనవి చేసేది ఏమిటంటే ప్రత్యక్షము అనుమానము ఈ రెండు ప్రమాణములు. ప్రమాణము అంటే జ్ఞాన సాధనములు, ద మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. సో మీన్స్ ఆఫ్ నోయింగ్. సో ది మీన్స్ ఆఫ్ నోయింగ్ ఆర్ ఆల్వేస్ ఆపరేటెడ్ బై ది నోవర్. ప్రమాత వాటిని వినియోగిస్తూ ఉంటాడు. సో ప్రమాత చేత వినియోగించబడి ఈ ప్రమాణాలు
ప్రమేయాన్ని గురించి కొద్దో గొప్ప సమాచారాన్ని అందజేయగలుగుతాయే గాని ప్రమాత యొక్క యథార్థ స్వరూపాన్ని అవి చెప్పలేవు. ప్రమాత అంటే ద నోవర్, వాడి యొక్క యథార్థ స్వరూపాన్ని అవి చెప్పలేవు. అవి నిర్వీర్యములు అయిపోతాయి ప్రమాత యొక్క స్వరూపాన్ని బోధించటంలో. అంచేతనే నీవు ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతోటి నీ స్వరూపాన్ని అంచనా వేసే ప్రయత్నం నువ్వెన్నడూ చేయవద్దు అని శాస్త్రం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే కంటితో చూసిన దాంతో, మనస్సుతో ఆలోచించినటువంటి దాంతో మన స్వరూపాన్ని మనం అంచనా వేస్తాం. వీడు అద్దం ముందు నిలబడి నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను అనో కాంప్లెక్స్ పెట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు. సో అదేవిధంగా ఇతరములైనటువంటి అభిప్రాయాలన్నీ తన విషయంలో నిర్మాణం చేసుకుని ఉంటాడు. సో ఇదంతా కూడా అజ్ఞానము. ఇది టు స్టార్ట్ విత్ లైఫ్లో ఆరంభంలో ఏదో ఉంటుంది, అది సహజము, దాంట్లో తప్పేం లేదు. కానీ దాంట్లోనే నిలబడిపోయి ఉండకూడదు. అవిద్యాయామంతరే వర్తమాన, అవిద్యలో పుట్టి విద్యలోకి వచ్చేసేయాలి కానీ, జ్ఞానంలోకి వచ్చేయాలి కానీ అవిద్యలోనే పుట్టి అవిద్యలోనే పెరిగి అవిద్యలోనే గిట్టేటువంటి పరిస్థితి తప్పు. అది యోగ్యమైన పద్ధతి కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అవిద్యలోనే ఉంటూ ఆ అవిద్య సర్వం అనే అదే విద్య కింద, అజ్ఞాని అలాగే ఉంటాడు. మూర్ఖుడు ఉన్నాడు, తన మూర్ఖత్వమే గొప్పదనుకుంటాడు. పాపం చేసేవాడు తను మంచి పనే చేస్తున్నాను అనుకుంటాడు. అలాగే ఈ దేహాభిమానము తత్ప్రయుక్తమైన, అంటే దేహాభిమానాన్ని బట్టి వచ్చేటువంటి సమాచారము ఇదే సర్వము అనుకుంటాం. ఎందుకు మీరు ఈ జాతకం చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి, నాకు ఇప్పటికీ సెటిల్ కాని ఇష్యూ, మీరు ఎవరైనా నాకు సెటిల్ చేసి పెడితే నేను సంతోషిస్తా. నాకు సెటిల్ కాని ఇష్యూ ఏమిటంటే హీ ఫస్ట్ డిటర్మిన్స్ దట్ యు ఆర్ బోర్న్, మీరు పుట్టారు. శాస్త్రం ఏమని చెప్తోంది, అజో నిత్య. భగవద్గీత ఓపెన్ చేయగానే ప్రారంభంలోనే అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. నువ్వు పుట్టలేదు, నిత్యుడవు, శరీరం నశించినా నీవు నశించవు అని చెప్తోంది. మీరు దీన్ని జాతకంతో మీరు కంబైన్ చేయండి. యూ కంబైన్ ఇట్ విత్ దట్, యూ రికన్సైల్. ఐ వాంట్ టు నో, ఐ కుడ్ నాట్ రికన్సైల్. అంటే అలా కాదండి, ఏదో ముహూర్తాలకి పెళ్లిళ్ళకి వాటికి కావాలి కదా అంటే ఓకే, గో హెడ్ అండ్ హ్యావ్ ఇట్, బట్ సమ్ టైమ్ ఆర్ ది అదర్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లోనే ఉండి అవిద్యాయామంతరే వర్తమాన. సో నేను ఒక ఆయన జాతకం చెప్తుంటే విన్నాను. ఆయన అన్నాడు, పుట్టాడు అప్పుడే శిశువు, అప్పుడే పుట్టాడు వాడు. పుట్టగానే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. నేను అలా కూర్చుని వింటున్నాను. ఆయన ఏం చెప్పారంటే మొత్తం ఇంకా శిశువు అక్కడ తల్లి పాలు తాగుతూ కేరికేరమని ఏడుస్తూ మళ్ళీ తల్లి సముదాయిస్తే కూర్చుని ఉన్నాడు వాడు ఒళ్ళో, తల్లి ఒళ్ళో. ఈయన చెప్తున్నారు వీడికి 18వ ఏట కష్టగండము ఉన్నది. ఈ శిశువు 18వ ఏట. ఎప్పుడు 18వ ఏట? ఇప్పుడు ప్రస్తుతం వాడికి ఏమీ లేదు. వాడికి ఆ తల్లికి పాపం వాడికి పాలు ఇచ్చి నిద్రపుచ్చటం. ఇఫ్ షీ ఈజ్ లెఫ్ట్ ఆన్ హర్ ఓన్ షీ విల్ డూ దట్ అండ్ షీ ఆల్సో విల్ గో టు స్లీప్. కానీ ఈ మహానుభావుడు వచ్చి వీడికి 18వ ఏట గండం ఉందని చెప్పగానే వీడు 18 ఏళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా బెంగ పెట్టుకుంటున్నాడు. గండం ఉందో మానిందో దేవుడు, కానీ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్? 18వ ఏట గండం ఉన్నది, వీడు 62 ఏళ్ళు బతుకుతాడు. ఎందుకంటే ఈ సమాచారం అంతా ఏం చేసుకోవాలి? 62వ ఏట చచ్చిపోతాడు. ఏదో అప్పుడే పుట్టిన శిశువు గురించి హీఈస్ టెల్లింగ్ ఆల్ దిస్. సో అది చూసిన వెంటనే నాకు చాలా దుఃఖం అనిపించింది. మనిషి లేనిపోని కష్టాలని తెచ్చుకుని వస్తాడు. సో ఇది ఎలా ఉందంటే ఈవేళ కూరగాయలు చవకగానే ఉన్నాయి కానీ రేపు ధరలు పెరుగుతాయి అని ఈవేళ దుఃఖించినట్టుగా లేదు. ఈ రోజు చవకగా ఉన్నాయి, ఈ రోజు కొనుక్కుని వచ్చి కూర వండుకుని తినేస్తే అయిపోయారు. రేపటి సంగతి మళ్ళీ ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్, వీ విల్ సీ. సో వర్తమానాన్ని పాడు చేసుకుని భవిష్యత్తును ఊహించుకుంటూ వర్తమానాన్ని పాడు చేసుకున్నాం. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆయన హీ సపోజ్ టు బి ఏ పండిత అండ్ ఐఎమ్ సపోజ్ టు బి ఏ కైండ్ ఆఫ్ మేవరిక్. మేవరిక్ అంటారు కదండి. ఐఎమ్ సపోజ్ టు బి ఏ మేవరిక్ అండ్ హీ సపోజ్ టు బి ఏ స్కాలర్. పండితం మన్యమానా ఈజ్ నాట్ ఏ పండిత, పండితం మన్యమానా. అపండిత స్వయం పండితం మనుతే, ఇది పండితం మన్యమాన అని దాని విగ్రహవాక్యం. పండితుడు కానివాడు తాను పండితుడినని భావిస్తూ ఉంటాడు. వాడిని దానికి సమాస పదం అది. పండితం మన్యమాన అన్న తద్ధిత ప్రయోగం, పాణిని ప్రయోగం. కాబట్టి పండితుడు కానివాడు పండితుడు అనుకుంటే వాడిని పండితం మన్య అంటారు. పండితుడై ఉండి పండితుడు అనుకుంటే పండితం మన్య అనరు. శుక్లీకృత అంటే అశుక్ల శుక్ల కృత శుక్లీకృత.
శుక్లము కానిది, శుక్లం అంటే తెలుపు, తెలుపు కానిది తెల్లగా చేస్తే దాన్ని శుక్లీకృత అంటారు. స్వయంగానే తెల్లగా ఉన్నదాన్ని దాన్ని శుక్లీకృత అంటారు. పండితం మన్యమానా. నేనంటాను, నువ్వు పుట్టలేదు ఆ సంగతి తెలుసుకునేందుకు నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్స్ నాట్ ఈజీ. యూ షుడ్ స్ట్రైవ్ టు నో దట్, టు యాక్సెప్ట్. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే రండి మేస్టర్ రండి, ఫస్ట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఆ ఛాలెంజ్ని నీవు పుట్టలేదు, నీకు పుట్టుక లేదు, నీకు గిట్టుట లేదు, ఇట్స్ ఎ ఛాలెంజ్. హౌ అన్నది యూ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ దాట్. రండి, దాన్ని వర్కౌట్ చేసుకుని దాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తే వాడు ఈనాడు కాకపోతే రేపైనా ఆ జ్ఞాన మార్గంలోకి రాగలుగుతాడు. కానీ వాడు ఆ పని చేయడం మానేసి నేను పుట్టాను అనేటువంటి సహజంగా లోకంలో అందరూ అనుకున్నటువంటి మాటను స్వీకరించి దానిని దృఢం చేసుకుంటూ పోతాడు. సో స్వయం ధీరా పండితం మన్యమానా జంఘన్యమానా, దాంట్లోనే తిరుగుతూ ఉంటాడు, అక్కడే సుడిగుండంలో తిరుగుతూ ఉంటాడు. హీ డజంట్ రైజ్ అబౌవ్ దట్ ఫండమెంటల్ మిస్టేక్. పుట్టినది దేహము, ఇఫ్ ఎట్ ఆల్. పుట్టినది దేహం, దేహం కూడా పుట్టడం ఏమిటండి? ఆలోచించి చూస్తే ఏమిటి పుట్టింది, ఏమిటి గిట్టింది? ఏదీ పుట్టదు, ఏదీ గిట్టదు. మాండూక్య అజాతవాదం, ఏదీ పుట్టదు, ఏదీ గిట్టదు. డిడ్ యూ నాట్ హియర్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్? మాస్ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఈ మాత్రం సైన్స్ మనకు తెలీదా? సో ఇట్ అప్లైస్ టు అవర్ ఓన్ లైఫ్. ఏదీ పుట్టదు, ఏదీ గిట్టదు. లేదండి అందరూ పుట్టిందంటున్నారు కదా, ఓకే, అందరితో పాటుగా మనం కూడా ఆలోచిస్తే దేహం పుట్టింది. నేను దేహమా? దేహం నేనా, లేకపోతే దేహం నా చేత తెలియబడేటువంటి దృశ్య వస్తువా అని తను దేహాభిమానానికి అతీతంగా లేచే ప్రయత్నం చేయాలి. కానీ ఆ దేహాభిమానంతో పుట్టి దేహాభిమానంతో పెరిగి చచ్చిపోయే వరకు కూడా దేహాభిమానంతో అలాగే దాన్నే దృఢం చేసేసుకుంటూ దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేయకపోగా దాన్ని దృఢం చేసుకునుట, తప్పుడు అభిప్రాయాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయకపోగా ఆ తప్పుడు అభిప్రాయాన్ని మరింత బలం చేసుకునుట అనేది ఇట్ ఈజ్ పిగ్ హెడెడ్నెస్ అనే ఒక పదం ఉన్నది. ఐ హోప్ ఐ యూజ్ ది రైట్ వర్డ్. జంఘన్యమానా పరియంతి మూఢా. శృతి మొహమాటం లేకుండా చెప్తుంది. అంధేనైవ నియమానా యథాంధా. ఈ అజ్ఞానికి మార్గదర్శనం చేసేవాడు ఇంకో అజ్ఞాని. ఓసారి పూజ్య స్వామీజీ అన్నారు, హిందూ సమాజంలో అనేకములైనటువంటి దోషాలు మనకు కనపడుతున్నాయి అంటే దీనికి యూ హ్యావ్ టు పుట్ ది బ్లేమ్ అట్ ది డోర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ ది హిందూ సొసైటీ. లీడర్స్ అంటే రిలీజియస్ లీడర్స్. సమ్టైమ్స్ రిలీజియస్ లీడర్స్ బికమ్ పొలిటికల్ లీడర్స్ ఆల్సో. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. రిలిజియో పొలిటికల్ లీడర్స్. సమ్టైమ్స్ పొలిటీషియన్స్ కమ్ ఇన్ టు రిలిజియన్. ఈ మధ్య కాలంలో రిలిజియన్ తీసేసి సినిమా పెట్టచ్చు. సినిమాటిక్ పీపుల్ గో టు పొలిటిక్స్ అండ్ పొలిటికల్ పీపుల్ గో టు సినిమా. దిస్ ఇస్ ఏ కంటిన్యూస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది టూ. క్లాప్ కొట్టడానికి మినిస్టర్ గారు క్లాప్ కొడతారు. మినిస్టర్ గారికి క్లాప్కి సంబంధం ఏంటండి? ఈ మధ్యకాలంలో సన్యాసులు కూడా క్లాపులు కొడుతున్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్. సో ఇట్స్ ఎ నెక్సస్ అంటారు. ఆ రకంగా రిలిజియన్ నుంచి పాలిటిక్స్లోకి, పాలిటిక్స్లోంచి రిలిజియన్లోకి. పూజ్య స్వామీజీ, నేను ఇంకా కొన్ని పేర్లు అనడానికి మొహమాట పడతాను. స్వామీజీ అయితే కుండబోలుకున్నట్టు చెప్తారు. ఒక మహాత్ముడు చెప్పిన థీరీ గురించి ప్రస్తావించైనా దిస్ థీరీ ఈజ్ రాంగ్. The reason is he was originally in politics and later came into religion. That's why he made this mistake. So ఈ రకంగా అంధేనైవ నియమానా యథాంధ. మహాత్ముల గురించి అంత అంధశబ్ద ప్రయోగం చేయనక్కర్లేదు. బట్ స్టిల్ ది పబ్లిక్ ఈజ్ లెడ్ బై ఎ మిస్ఇన్ఫార్మ్డ్ జెంట్లిమన్, sometimes out of good intention, but mostly out of vested interest. సో ఇలా నడుస్తూ ఉంటుంది ఈ సమాజం. కాబట్టి మనము ఆ దోషం నుంచి బయటపడాలి అని శృతి యొక్క బోధ. ఆ మంత్రాన్ని చూస్తున్నాము. భాష్యం చూద్దాము. కించ అవిద్యాయామంతరే మధ్యే వర్తమానా. అంతేనండి, అదే మనం చెప్పుకోవాల్సింది అదే కదండి. ఓకే, అవిద్య యొక్క అంతరమునందు, అంతర శబ్దానికి మధ్యం అని అర్థం. అజ్ఞానము యొక్క మధ్యలో ఉంటాడు.
నేను ఫలానా అప్పుడు పుట్టాను అని ఒక కాగితం ఒకటి జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు చుట్టూను. అవిద్యాయామంతరే వర్తమానా అంటే అది. లేకపోతే నేను ఒక కులం వాడిని, ఒక మతం వాడిని, లేకపోతే ఒక లింగం వాడిని అని ఏదో తన గురించి తను ఒక నిష్కర్ష చేసుకుని దేహాభిమానం చేత ఆ నిష్కర్షతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. లేకపోతే నేను కర్తను, నేను భోక్తను కనుక నేను కర్తను, కనుక నేను ఈ కామన నాకు సహజము, కనుక నేను ఈ కర్మను చేసుకోవాలి. ఏదో చిన్నపిల్లలు చాక్లెట్ కోసం అడిగినట్లు తాయిలం అంటూ ఉంటారు. చిన్నపిల్లలకి తాయిలం పెట్టి నువ్వు కనుక గుడజిఫ్ఫికా న్యాయం అని మన ఆయన గారు చెప్తూ ఉండేవారు. బెల్లం ముక్క ఇస్తే నేను మిరియాల కషాయం తాగుతానంటాడు వాడు. బెల్లం ముక్క ఇవ్వకపోతే తాగడు, అసలు తాగడు. ముందు కాదురా నువ్వు తాగాలి, ఇదిగో బెల్లముక్క నీకు ఇస్తాను అనే ఆ బెల్లముక్క అలా చూపించి వీడి చేత ఆ మిరియాల కషాయం తాగించి ఆ బెల్లముక్క మళ్ళీ దాచేయటం. వాడికి ఇవ్వరు బెల్లముక్క. దీన్ని గుడజిఫ్ఫికా న్యాయం అని అంటారు. ఇట్ ఈస్ నాట్ గివెన్. వాడికి ఇస్తే అది వాడికి అనారోగ్యం చేస్తుంది. బెల్లముక్క వాడు హీ కెనాట్ కన్స్యూమ్ దట్. గుడని తినలేడు. గుడజిఫ్ఫికా న్యాయం. అదే రకంగా వేదం కూడా వీడు నిర్వీర్యంగా తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తిని, అజ్ఞాన మార్గంలో తప్పుడు పనులు చేసేటువంటి వాడిని, నీకు ఈ తప్పు పనులు చేస్తే నరకానికి పోతావు, ఇగో ఈ మంచి కర్మలు చేసుకో స్వర్గానికి వెళ్తావు అని గుడజిఫ్ఫికా న్యాయం. స్వర్గానికి సంబంధించిన వర్ణనంతా కూడా గుడజిఫ్ఫికా న్యాయమే. శాస్త్రం చెప్తోంది అలాగా, నేను చెప్తున్న మాట కాదు. అసలు ఇవన్నీ కూడా వేదాంత శాస్త్రంలో బాగా చక్కగా రికార్డు చేయబడి ఉన్నాయి. బృహదారణ్యకంలో చోట శంకరులు అంటారు, సర్వం శాస్త్రం నివృత్తిపరమేవా అంటారు. శాస్త్రం అంతా నివృత్తి ప్రధానమైనదే. నివృత్తి అంటే విత్డ్రాయల్. అంటే అలాగండి వాడి చేత నువ్వు ఈ అగ్నిష్టోమ యాగం చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని ఉంది. అది నివృత్తి ఎలా అవుతుంది? అది ప్రవృత్తి కదా. ఈ పని నువ్వు చేస్తే నీకు ఫలం వస్తుందని చెప్తుంటే దాంట్లో నివృత్తి ఎక్కడ ఉంది అంటే అది గుడజిఫ్ఫికా న్యాయం. అది వీడికి స్వర్గం అలాగా తలుపులు తెరిచి పెడతారని అభిప్రాయం కాదు. నువ్వు అధర్మం చెయ్యవద్దు అని నివృత్తే. అది కూడా నివృత్తే. నిత్యకర్మ కూడా కామ్యకర్మలు చెయ్యవద్దు అని నివృత్తి. శమదమాదులు సర్వకర్మ సన్యాసము. ఎందుకంటే ఆత్మస్వరూపము దాని యందు కర్మణా వర్ధతే నో కనీయాన్. అది కర్మచేత దానికి శోభ వచ్చేది లేదు, కర్మ లేకపోతే దానికి కొరత వచ్చేది లేదు. ఆత్మ అకర్త. కనుక ఇప్పుడు భూమండలం ఉంది. ఈ భూమండలంలో మనం అందరం బిజినెస్లు వ్యవహారాలు చేస్తే సూర్యునికి ఏమైనా శోభ? అది సపోజ్ భూమండలం ఇట్ బికమ్స్ లైక్ మార్స్ ఫర్ సమ్ రీజన్, దెన్ ఈజ్ ఇట్ సంథింగ్ a deficiency for the sun? No. Sun is in its glory all the time. అదే విధంగా కర్మలు జరిగితే ఆత్మకి శోభం కాదు. కర్మలు ఆగిపోతే ఆత్మకి లోటు లేదు. కానీ సర్వకర్మలు ఆత్మ యొక్క సన్నిధిలోనే జరుగుతూ ఉంటాయి. లైక్ ఈవెన్ భూమండలం మీద లైఫ్ అన్నది సూర్యుని యొక్క సన్నిధిలోనే మాత్రమే లైఫ్ ఉంటుంది. సో వాట్ ఎవర్. కనుక ఈ విధంగా అవివేక ప్రాయాః మానవులు కర్మల విషయంలో సరైనటువంటి అవగాహన లేని వారై తాము పుట్టేము, గిట్టబోతున్నాము, ఈ లోకానికి వెళ్తాము, ఆ లోకానికి వెళ్తాము అనేటువంటి ఈ థియలాజికల్ స్టేట్మెంట్స్, ఇనీషియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటే ప్రోత్సాహం చేయడానికి, కొంత డిసిప్లిన్ జీవితంలో తీసుకురావటానికి చెప్పినటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవే సర్వం అనుకుని వాటిలో ఉండేటువంటి లోతైన గంభీరార్థాన్ని గ్రహించడం చేత కాక అవివేక ప్రాయాః వివేకము, ఆ వివేకం అనేది జీవితంలో లేకపోవడం చేత. జీవితంలో ప్రతి అంశంలోనూ వివేకం ఉండాలి. దట్ ప్రెసిషన్, ద ఇన్సిసివ్ అండర్స్టాండింగ్. యూ షుడ్ సిఫ్ట్ ది రైట్ ఫ్రమ్ ది రాంగ్, ది రియల్ ఫ్రమ్ ది అన్రియల్. ఆ సిఫ్టింగ్ కెపాసిటీ లేకపోతే అది తెలివైన పద్ధతి కాదు. అవివేక ప్రాయులుగా ఉంటారు. ప్రాయశబ్దానికి ప్రాచుర్యము అని అర్థం. ప్రిడామినెంట్లీ ఇగ్నరెంట్, అవివేక ప్రాయా అలా ఉంటారు. ఉండి ఇప్పుడు అజ్ఞానిగా ఉండి అయ్యో నాకు తెలియలేదు అనుకుంటే వాడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు తెలియలేదని అనుకునే ప్రసక్తే లేదు, తెలియలేదనే మాటే లేదు. మేము అన్నీ మాకు తెలుస్తున్నాను అంటారు. సో అదే అంటున్నారు, స్వయం వయమేవా ధీరాః ధీమంతః పండితాః విదిత వేదితవ్యాశ్చేతి మన్యమానాః ఆత్మానం సంభావయంతః. అది అటువంటి అజ్ఞానంలో ఉంటూ స్వయం ధీరాః,
స్వయం అంటే మేమే, ధీరాహ ధీమంతులము, బుద్ధిమంతులము, విద్వాంసులము మేమే, స్వయం ధీరాహ మాకే తెలుసు అనేటువంటి అభిప్రాయం. చాలా మంది ఉంటారు లోకంలో అలాగా. ఇప్పుడు నేను మాట అంటూ ఉండేవాడిని, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తప్ప యూ షుడ్ నాట్ గ్లోరిఫై యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూ అన్నది ఒక ఎక్సెప్షన్. ఎందుకంటే వాడు ఉద్యోగం సంపాదించాలని అక్కడికి వెళ్ళి వినయంగా కూర్చుంటే ది పర్సన్ సఫర్స్. ఇంటర్వ్యూలో యూ హ్యావ్ టు కన్విన్స్ ఎ బోర్డ్ దట్ యు ఆర్ ది ఫిట్ క్యాండిడేట్, దేర్ ఫోర్ I have done this, I have done that, and you present. Except in the interview, nowhere else. నేను ఇంతటి వాడిని అంతటి వాడిని, నా సామర్థ్యం ఎట్టిది అని చెప్పకూడదు. మహాత్ములు దే హైడ్ ది వర్చ్యూ. బ్లాక్ మ్యాన్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? బ్లాక్ మ్యాన్ అని చార్లెస్ డికెన్స్ ఎవరో రాశారు ఒక కథ, బ్లాక్ మ్యాన్. అతను గొప్ప దాత, కానీ అంత గుప్తదానమే. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు చాలా మైజర్లీ ఫెలో వీడు, ఎవరికి ఎప్పుడు పావలా కూడా దానం చేయడు అని అనుకుంటారు. అంటే ఇతను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సపోర్ట్ చేసి ఇట్లా మాట్లాడతాడు. మనం కష్టపడి సంపాదించింది వీళ్ళకి పంచిపెట్టడం కోసమా ఏమి అన్నట్టుగా మాట్లాడతాడు. దేర్ ఫోర్ హీస్ కాల్డ్ బ్లాక్ మ్యాన్. బ్లాక్ మ్యాన్ అంటే నైస్ మ్యాన్ కాదని అర్థం, ఆ బ్లాక్ శబ్దానికి అర్థం. బట్ చాలా గొప్ప దాన స్వభావం. చార్లెస్ డికెన్స్ క్యారెక్టర్ బ్లాక్ మ్యాన్. సో ఆ విధంగా వన్ హ్యాస్ టు హైడ్ హిజ్ వర్చ్యూ, హిజ్ ఆర్ హర్ వర్చ్యూ. ఒక ఇంటర్వ్యూ బోర్డులో మాత్రం ఎక్సెప్షన్. సో అలా ఉండాలి. కానీ వయమేవ ధీరాహ ధీమంతః, సర్వము మాకే తెలుసు అనేటువంటి ఆ దృష్టికోణము, అది సాధారణంగా అజ్ఞానులు అలాంటి దృష్టికోణాన్ని కలిగి ఉంటారు. అది సరికాదు. తర్వాత పండితాహ, మేము పండితులము. పండితులు అంటే అర్థం ఏమిటి? విదిత వేదితవ్యాహ. ఓ పిసరంత తెలిసి పండితుడు ఎలా అవుతాడు? వేదితవ్యము, తెలియదగిన సారభూతమైనటువంటి అర్థము అంటే ఆత్మతత్వం. దానిని ఎవడు తెలుసుకున్నాడో వాడే పండితుడు. కానీ వీళ్ళు ఆత్మస్వరూపానికి చాలా దూరంగా ఉంటారు. అసలు ఆత్మస్వరూపం వాళ్ళకి తెలియనే తెలియదు. ఆత్మస్వరూపం చాలా మందికి తెలియదు. ప్రతివాడు కూడా ఆత్మ గురించి అసందర్భంగా మాట్లాడేవాడే కానీ ఆత్మస్వరూపము ఖచ్చితముగా తెలుసున్న వాళ్ళు మీకు చాలా తక్కువగా కనపడతారు. ప్రతివాడు కూడా తన ఓన్ ప్రెజుడిస్ ఆత్మస్వరూపం మీద అధ్యారోపణ చేసి చెప్తారు. కొంతమంది అంటారు యు ఆర్ సిన్నర్స్ అంటారు. వాడేం తెలిసి అన్నాడా మాట? హౌ అని మీరు అడిగితే ది హోల్ ఆర్గ్యుమెంట్ కొలాప్సెస్. హౌ అంటే నో యాడమ్ అండ్ ఈవ్ కమిటెడ్ ఏ సిన్. ఇన్ఫాక్ట్ ఐ డోంట్ బిలీవ్ దట్ యాడమ్ అండ్ ఈవ్ కమిటెడ్ ఏ సిన్. ముందు దేర్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం. అస్యూమింగ్ దట్ దే కమిటెడ్ ఏ సిన్, వై షుడ్ ఐ బి ఏ సిన్నర్? దానికి ఏమైనా అర్థం ఉందా? యాడమ్ అండ్ ఈవ్ ఈజ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, దే కమిటెడ్ ఏ సిన్, సో వై షుడ్ వీ కమిట్ ఏ సిన్? వై షుడ్ వీ బికమ్ ఏ సిన్నర్? సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ప్రెజుడిస్ ని జోడించి చెప్తాడు. వాళ్ళ ఆత్మస్వరూపం తెలుసుండి చెప్పిన వాళ్ళు ఏం కాదు. ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉండదు. శ్రీకృష్ణుడు మాట్లాడతాడు నీ గురించి, హీ టెల్స్ యు అజోనిత్య, అలా మాట్లాడతాడు. కనుక విదిత వేదితవ్యాహన అనుకున్నారే కానీ వాళ్ళు తెలియాల్సిందంతా తెలుసుకోలేదు. ఓపెసరంతా తెలుసుకుని దే థింక్ దట్ దే హ్యావ్ నోన్ ఎవ్రీథింగ్. సమ్టైమ్స్ ఐ రియల్లీ ఫెయిల్ టు అప్రిషియేట్. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే దాంట్లో సారమే ఉండదు, మనం తెలుసుకోదగ్గదే ఉండదు, ఏదేదో చెప్తారు. ఇప్పుడు అది ఈ సమాచారం అనబడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఉదాహరణకి వశిష్ఠుడు ఉన్నాడు, ఆయనకి శక్తి అనే కొడుకు ఉండేవాడు. ఆ శక్తి పౌత్రమకల్మ, ఒక శక్తి కొడుకు వశిష్ఠుడు, వశిష్ఠుడు కొడుకు ఇంకొక ఆయన కొడుకు ఈయన. సో ఆయన అలా చేశాడు అన్నాడు, ఈయన ఇలా చేశాడు అని నేను మీకు చెప్పాను అనుకోండి. ఈజ్ ఇట్ నాలెడ్జ్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్ఫర్మేషన్? ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వై షుడ్ ఐ టెల్ యూ? యూ కెన్ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే యు ఆర్ లేజీ, ఐ హ్యావ్ సమ్ ఎంథూజియాజం టు రీడ్ ఇట్. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. మీ లేజీనెస్, మీరు ఆ పుస్తకాలు తీసి చదివే ఉత్సాహం మీకు లేదు. అవి సంస్కృతంలో ఉంటాయి, సరళ సంస్కృతంలో ఉంటాయి, కానీ మీకు సంస్కృతం రాదు. ఎందుకు రాదంటే లేజీనెస్సే కారణం. వాట్ ఎల్స్? whereas I have the ability to read and understand Sanskrit, therefore I have that information and I tell you that. What you get out of it? నేనంటాను ఇప్పుడు మహర్షులు ఉన్నారండి,
ఆ మహర్షుల యొక్క గుణాన్ని ఏదైనా మన జీవితంలోకి మనం తెచ్చుకోగలుగుతామా? లేదండి వాళ్ళు గొప్ప గొప్ప తపస్యాలు వాళ్ళని మనం ఇమిటేట్ చేయలేం. ఓకే, దెన్ ఫర్గెట్ అబౌట్ దెమ్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. నో, అలా కాదు. వాళ్ళు చేసిన బోధల్లో మనకు ఉపయోగపడే అంశాలు ఉన్నాయి, దెన్ దే బికమ్ మీనింగ్ఫుల్. కాబట్టి ఉత్తుత్తి సమాచారాన్ని సేకరించడంలో ఏమీ ఉపయోగం లేదు. బట్ దెన్ పీపుల్, దే డోంట్ హ్యావ్ ఈవెన్ దిస్ లిటిల్ వివేక. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, విదిత వేదితవ్యులు కాదు వీరు. తెలుసుకోదగినటువంటి యథార్థ సారాన్ని వాళ్ళు తెలుసుకున్నది కాదు. కానీ మాకే అన్నీ తెలుసు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరినీ పట్టుకుని విమర్శ ఎందుకండి అని ఓ చోట శంకరాచార్యులు దీని మీద ప్రస్తావన చేశారు. ఇంకే ఎవరో వ్యక్తులను నిందించడం కోసం తాత్పర్యం కాదు. ఇంకే సాధకులు షుడ్ బి కాషస్ అని బోధించడం కోసం. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఎ టీచర్, ఎ వెరీ unrewarding and unpleasant duty, but duty is duty, you have to do it. So Shruti is the teacher, so it tells how things are. మన్యమానాహ అంటే ఆత్మానం సంభావయంతః అన్నారు శంకర్లు. వాళ్ళు తమను తామే కొనియాడుకుంటారు, తమను తామే కొనియాడుకుంటారు. ఆత్మానం సంభావయంతః. ఒక ఆయన అన్నారు, మంచి మహాకవి ఒక ఆయన ఉండేవారు, ఆయన అన్నారు ఓ వాక్యం, ఆత్మస్తుతి పరనింద అనే రెండు దోషాలు లేని మహానుభావుడు నాకంటే మరొకడు ఎవడైనా మూర్ఖుడు ఇక్కడున్నాడా అని అంటాడు ఒకడు. సో అలాగా దాంట్లో ఆ రెండు ఉన్నాయి ఆ వాక్యంలో. అలాగా సో ఆత్మానం సంభావయత్త, తమను తామే కొనియాడుకుంటారు. తర్వాత తేచ జంఘన్యమానాః జరారోగాద్యనేకానర్థవ్రాతైః హన్యమానాః భృశం పీడ్యమానాః. అది ఆ జంఘన్యమానాః అన్నది అది హన్యమానాః, హనధాతువు నుంచి పుట్టింది. హన దానికి అభ్యాసం, 2 సార్లు ఆ హన రిపీట్ అవుతుంది. హన ప్లస్ హన. మానా అన్నది శత్రు ప్రత్యయం, శత్రు శానచి ప్రత్యయం. ఆ హనాయే జంగ కింద మారుతుందన్నమాట. సో జంఘన్యమానాః అంటే హన్యమానాః, గట్టిగా కొట్టబడుతారు. కొట్టబడుట అంటే పీడ్యమానాః అని అర్థం. అంటే పీడింపబడుతారు, చాలా గట్టిగా అధికంగా పీడింపబడుతారు. ఎందువల్ల పీడింపబడతారు? వాళ్ళు చేసిన అపరాధం ఏమిటి అంటే అజ్ఞానమే అపరాధం అంటే. మనిషి పీడను పొందుతాడు అంటే అజ్ఞానం చేతనే పీడను పొందుతాడు. మనకుండే ఫాల్స్ ఐడియాసే మనల్ని తిప్పి తిప్పి కొడతాయి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఫాల్స్ ఐడియాసే. ఫాల్స్ ఐడియా లేదనుకోండి, ఆ ఫాల్స్ ఐడియాని మీరు తోసిపుచ్చారనుకోండి, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎ బిగ్ న్యూసెన్స్, యు ఆర్ ఫ్రీ. ఫాల్స్ ఐడియా పెట్టుకున్నారనుకోండి, ఆ ఫాల్స్ ఐడియాలో ఎంతో దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి ఈ రకంగా తమ స్వరూపం విషయంలో, ఈశ్వరుని స్వరూపం విషయంలోనూ, తన స్వరూపం విషయంలోనూ, జగత్తు యొక్క స్వరూపం విషయంలోనూ, మూడింటి విషయంలోనూ మనిషి చాలా మౌలికంగా పొరపాటు చేస్తూ ఉంటాడు. నామరూపముల యందు సత్యత్వ బుద్ధిని కలిగి ఉంటాడు. అంతకంటే పెద్ద పొరపాటు ఇంకేముంటుంది? నామరూపాలంత అసత్యం అదే కానీ ఇంకొకటి లేదు. నేను ఈ మధ్యన ఏదో పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ జగత్తంతా పంచభూతాలు తప్ప ఇంకేం లేదని నాకు అలాగంటే భావన కలిగింది. ఎందుకంటే నేల, చాలా కొండలు అవి చూస్తే ఆ పృథివీ యొక్క గ్లోరీ, దట్ స్టన్నింగ్ గ్లోరీ ఆఫ్ ది ఎర్త్ కనపడుతుంది. ఈ లోపల వర్షం, జలపాతాలు. ఈ జలపాతం ఒక్క జలపాతం పిసరంత జలపాతం ఉంటే దానికి టూరిస్ట్ అట్రాక్షన్. అలాంటిది ఇక్కడ జలపాతాలు ఎలా ఉన్నాయంటే జల ప్రళయం అన్నట్టుగా ఉన్నాయి జలపాతం. ఎటు చూసినా జలపాతమే. ఏ జలపాతమైనా ఒక్క జలపాతము మొత్తం ఒక టౌన్ని తుడిచిపెట్టగలిగినటువంటి మహాసామర్థ్యాన్ని కలిగిన జలపాతాలు. ఆ జలపాతములను చూస్తుంటే అమ్మో ఎంత శక్తి, పరమేశ్వరుని శక్తి అని ఆపహ. ఇంకా విండ్, మనిషి నిలబడలేనంతటి విండ్. ఈ లోపల సన్, మోస్ట్ పియర్సింగ్ అండ్ హాట్ సన్. ఈ విధంగా ఆకాశము, వైడ్ స్పేసెస్. నేను ఒకప్పుడు అనుకునేవాడిని అమెరికా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ వైడ్ స్పేసెస్ అని. నో మోర్, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్.
టిబెట్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ వైడ్ స్పేసెస్. అంత వైడ్ స్పేసెస్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఆ ఆకాశం అక్కడే ఉంటుంది, అలాంటి ఆకాశం ఇంకెక్కడా ఉంది. చూస్తే నాకు అనిపించింది, దెర్ ఈజ్ నో ఇండివిజువల్, దెర్ ఈజ్ నో జీవ, దెర్ ఈజ్ ఓన్లీ పంచభూతాలే ఉన్నాయి. ఈ పంచభూతములు పరమేశ్వరుని యొక్క 5 ముఖాలు. పరమేశ్వరుడు శివునికి 5 ముఖాలను అంటారు. ఈ 5 ముఖాలనే మాట మీరు తరచుగా వింటూ ఉంటారు, బొమ్మల్లో కూడా కనపడుతుంది. 5 ముఖాలంటే నిజంగా 5 ముఖాలు ఉన్నాయనుకున్నారు. ఈ 5 ముఖాలు, పంచభూతములే పరమేశ్వరుని యొక్క ముఖాలు. ఆ వేదం అలాగే ప్రతిపాదన చేసింది. సూత సంహితలో ఈ 5 ముఖాల గురించి చాలా అద్భుతంగా రాశారు. నేను ఆశ్చర్యపోయాను. సో ఫిజికల్ గా ఏదో 5 ముఖాలు కూర్చునేలాగా ఓ మనిషి ఉన్నాడని అభిప్రాయం కాదు. ఈ పంచభూతాలే విరాట్ పురుషుని యొక్క 5 ముఖాలు. సో ఈ విధంగా, కానీ మనం ఏమనుకుంటాం, పంచభూతాలనే దృష్టే ఉండదు. ఎంతసేపు ఇళ్ళు, వాకిళ్ళు, రోడ్లు, కార్లు ఇవే ఉంటుంది తప్పిస్తే పంచభూతాలనే దృష్టే ఉండదు. నాకు అక్కడ అనిపించింది, ఓహో, ఇది పంచభూత విషన్, వేదాంత మానవునికి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దృష్టికోణం, ఆ సత్యం వైపుకు నడిపించేటువంటి దృష్టికోణం పంచభూతములు. ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుంచి వాయువు అని పంచభౌతిక మోడల్. ఇట్స్ ఎ మోడల్. వాట్ ఏ మోడల్ ఇట్ ఈస్. మనిషిని కృతార్థుణ్ణి చేసేటువంటి మోడల్. బట్ స్టిల్ ఊరికే కౌంట్ వేసి ఊరుకోవడం కాదు. దాన్ని వన్ హ్యాస్ టు రియల్లీ అండర్స్టాండ్ ఇట్. అప్పుడు దెన్ యు నో ద గ్లోరీ ఆఫ్ ఈశ్వర. అది ఈశ్వర దర్శనం అంటే. కాబట్టి సో నామరూప బుద్ధి, నామరూపముల యందు సత్యత్వ బుద్ధి ఏదైతే ఉన్నదో అది మనకి మన ఎదుటనే ఉన్న పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం లేకుండగా మనల్ని గుడ్డివాళ్ళని చేసేస్తూ ఉంటుంది. సో అజ్ఞానం అంత పవర్ఫుల్. జంఘన్యమానాహ చేత అజ్ఞానము, ఇగ్నరెన్స్ ఈజ్ ది వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఇగ్నరెన్సే ఎనిమీ, ఇంకేది ఎనిమీ కాదు. కనుక అజ్ఞానం చేత దేహాభిమానం కలిగి ఉంటారు. దేహాభిమానం అంటే ఉందండి, జరా, ఐఎమ్ ఎన్ ఓల్డ్ పర్సన్. అంత పొరపాటు అభిప్రాయం అదే కానీ ఇంకొకటి లేదు. ఐఎమ్ నాట్ ఓల్డ్. అట్ ది బెస్ట్ యూ కెన్ సే ది బాడీ ఈజ్ ఓల్డ్. దట్ ఆల్సో ఐ డూ నాట్ అగ్రీ. బాడీ ఈజ్ నెయిదర్ ఓల్డ్ నార్ యంగ్. బాడీ ఫాలోస్ ద లాస్ ఆఫ్ నేచర్. ఇప్పుడు అంబాసిడర్ కార్ ఉంది, యూ కాల్ ఇట్ ఓల్డ్. వై యూ షుడ్ కాల్ ఇట్ ఓల్డ్? ఇట్ హ్యాస్ అవుట్లివ్డ్ ఇట్స్ పర్పస్. నౌ యూ డంప్ ఇట్ అండ్ గో ఫర్ ఎ బెటర్ కార్. డోంట్ గివ్ ఎ నేమ్ టు ఇట్. ఓల్డ్ ఏముంది? ఓల్డ్ లేదేం లేదు. ఇట్ ఈస్ సపోజ్ టు రన్ 2 lakh kilometers. దాని లైఫ్ అది 2 లక్షల కిలోమీటర్లు నడవాలి. అది ఇప్పటికి అది 3,50,000 నడిచింది. దాన్ని ఓల్డ్ అని మీరంటే వాట్ కైండ్ ఆఫ్ ఐడియా ఇట్ ఈస్? యూ షుడ్ నాట్ కాల్ ఇట్ ఓల్డ్. వై యూ కాల్ ఇట్ ఓల్డ్? It has outlived its purpose. It has fulfilled its job. Why you call it old? Old అని చెప్పేసి దానికి ఒక నామధేయం పెట్టి, ఒక సెంటిమెంటల్ నేమ్ ఒకటి పెట్టి దుఃఖపడుతూ ఉండడం. నాది ఓల్డ్ కారు, వాడిది న్యూ కారు. అలాగే నాది ఓల్డ్ బాడీ, వాడిది యంగ్ బాడీ. It has served its purpose. There is nothing like old or new. సో ఆ నామకరణమే పొరపాటు, దేహాభిమానమే పొరపాటు. జర, ఎవళ్ళకి జర? ఆత్మకు ఏ జర లేదు. ఆ ఆత్మస్వరూపము కాలమునకు అతీతమైనది. దానికి జర ఏమున్నది? దెర్ ఈజ్ నో జరా. ఈజ్ ఓల్డ్ ఏజ్. జరా, సాంస్క్రిట్ జరా, ఇంగ్లీష్ జేరియార్టీ. యు సీ హౌ క్లోజ్ దే ఆర్. సో దెర్ ఈజ్ నో జేరియార్టీ ఇన్ వేదాంత. కనుక జర, రోగ. మహాత్ములు రోగాన్ని కూడా అంగీకరించారు. దే డోంట్ యాక్సెప్ట్. దిస్ ఈజ్ వన్ టాపిక్. నేను ఎప్పుడు కూడా ఈ టాపిక్ ని బాగా థరోగా నాలో నేను చదువుతూ ఉంటాను, లేకపోతే ఐ ట్రై టు అండర్స్టాండ్ వేరియస్ మహాత్ములు ఎలా చెప్పారని. ఎందుకంటే ఐ నో ఎనీ నెంబర్ ఆఫ్ మహాత్మాస్ హు రిఫ్యూజ్ టు రికగ్నైజ్ డిసీజ్. దే డోంట్ రికగ్నైజ్ డిసీజ్. దీనికోసం మహాత్ముడు యొక్క భక్తుడు ఉంటాడు. హి డజంట్ రికగ్నైజ్ డిసీజ్. భక్తుడికి డిసీజ్ లేదు, ఏం లేదు. భక్తి యొక్క ప్రభావం చేతనం హి ఓవర్కమ్స్ డిసీజ్. సో ఆ జ్ఞానం ఇంక చెప్పనక్కర్లేదు. దేహంలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ కి మనం డిసీజ్ అని పేరు పెడతాం. ఎండ్యూరెన్స్ లేక, ఆ సహన శక్తి లేకపోవడం చేత డిసీజ్ అని పేరు పెడతాం. కొంతమంది తలపోటు రాగానే ఏదో పృథివీను ఆకాశం ఏకమైపోయినంత గడబడి చేసి 4 టాబ్లెట్లు వేసుకుంటారు. వేసుకుని ఇంకా తగ్గలేదు ఏమిటంటారు. తలపోటు వచ్చినప్పుడు అరగంటో గంటో మీరు ఆగితే తగ్గిపోతుంది. దానంతరం అదే తగ్గిపోతుంది. దీనికోసం వెంటనే టాబ్లెట్ అక్కర్లేదు. ఇది అమెరికన్ కల్చర్. అమెరికాలో వాళ్ళకి
ఇంత పిసర తేడా వచ్చిందంటే వెంటనే ట్యాబ్లెట్ పడిపోవాల్సిందే. నేను ఒక కమర్షియల్ చూశాను. ఐ ఫెల్ట్ ది కమర్షియల్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది సిక్ మైండ్ అని నాకు అనిపించింది. ఆ కమర్షియల్ ఏమిటంటే, ఆర్ యూ యాంగ్షియస్ ఫర్ ఎ స్మాల్ థింగ్, you just take this small tablet, the anxiety is gone. That is the commercial. I hope you have followed my point. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, వీడు ఎక్సైట్ అయిపోతాడు, యాంగ్షియస్ అయిపోతాడు. అలాంటివి నీకు జీవితంలో రోజు తారసపడుతూ ఉంటాయి. కాబట్టి నువ్వేమీ చింత చేయకు. ఈ ట్యాబ్లెట్లో 25 ట్యాబ్లెట్లు కొనుక్కుని జేబులో పెట్టుకో. యాంగ్జైటీ వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండు. దట్ ఈస్ ది కమర్షియల్. చూడండి, అసలు ఆర్ యూ యాంగ్షియస్? యు లుక్ విత్ ఇన్. అసలు ఎందుకు యాంగ్షియస్ అవ్వాలి? వై యూ షుడ్ బి యాంగ్షియస్ ఫర్ ఎవ్రీథింగ్? అందరికీ ఉంటుంది యాంగ్జైటీ అన్నది, సహజ స్వభావం. మనము అసలు యాంగ్జైటీ ఎందుకున్నది అని ఆ యాంగ్జైటీ ఏ హృదయంలో యాంగ్జైటీ ఉన్నదో ఆ హృదయంలో అన్వేషణ చేసి, ఈజ్ ఇట్ నెసెసరీ టు బి యాంగ్షియస్? నేనేమో ఎక్కడో కూర్చున్నా పర్వతాల్లో కూర్చుంటే ఒకసారి అనిపించింది, ఇక్కడ చాలా కష్టపడుతున్నాము, తిండి తిప్పలు లేవు, మనమేమో ఎప్పటికి మళ్ళీ మన డైమండ్ పాయింట్ భోజనాలు భిక్షలు ఎప్పటికి చేరుకుంటామో అని అనిపించింది ఒకసారి. అనిపిస్తే వెంటనే వాట్ ఈస్ దిస్ యాంగ్జైటీ? వై షుడ్ ఐ గో టు డైమండ్ పాయింట్ ఆర్ అల్వాల్? వై? వాట్ ఫర్? వై నాట్ లివ్ హియర్? డిఫికల్టీ ఇవి కొంచెం కొద్ది రోజులైతే అదే అలవాటు అవుతుంది. సపోజ్ వీ డోంట్ గో, హూ కేర్? ఏ సాధు ఈ సపోజ్ టు బి ఎ లోనర్, హీ కెన్ లివ్ ఎనీవేర్. నేను లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది అన్నది పోనీ గృహస్థ అనుకున్న శోభగా లేదది. పోనీ గృహస్థ అనుకుంటే అనుకోవచ్చు, మరి కుటుంబం ఉంది, మరొకటి ఉంది. వై ఏ సాధు షుడ్ థింక్ లైక్ దాట్? సో ఇది ఏమిటంటే, ఐ ఐడెంటిఫై విత్ ది బాడీ అండ్ ఐ వాంట్ టు ప్రిజర్వ్ ది బాడీ. అండ్ ఒక బాడీ ఒకటి ప్రిజర్వేషన్ చాలదు, ఐ వాంట్ టు ప్రిజర్వ్ ది కంపానియన్స్ ఆల్సో. అదే కదా సమస్య. అండ్ దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ అండ్ ఆల్ ఫియర్. Suppose I say, who am I to decide the fate of companions? Companions వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు బతికి వాళ్ళు బతుకుతారు, గిట్టి వాళ్ళు గిట్టుతారు, థింగ్స్ మూవ్ ఆన్. అండ్ వై అబౌట్ మై సెల్ఫ్? వై షుడ్ ఐ లివ్ ఆల్సో? Who am I to decide about the fate of this body? Why should I try to do that? Let it take its course. ఇప్పుడు యాంగ్జైటీ ఏంటి ఏమిటో చెప్పండి నాకు. అలాగే దాన్ని వర్కౌట్ చేయాలి, కానీ ట్యాబ్లెట్ వేసుకుని ఏం వర్కౌట్ చేస్తారు? కాబట్టి సో జరా రోగ, డిసీజ్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ మైండ్, ఎ సిక్ మైండ్. దెర్ ఈజ్ నో డిసీజ్ ఇన్ ది బాడీ, దెర్ ఈజ్ ఓన్లీ డిసీజ్ ఇన్ ది మైండ్. కెన్ యూ టేక్ ఇట్? యూ థింక్ అబౌట్ ఇట్. ఆది శబ్దం చేతనే ఏవో అనర్థాలు, లాభాలు నష్టాలు, డబ్బు పోయింది వచ్చింది, ఫలానా వాడు నన్ను అవమానం చేశాడు, నాకేమో కష్టమైంది, మానము అవమానము, ఇవన్నీ ఆది శబ్దం చేతనం. ఈ విధంగా అనేకములైనటువంటి అనర్థ వ్రాతై. అనర్థ అంటే ఆపద, వ్రాత అంటే సమూహము, గుంపులు గుంపులుగా వచ్చేస్తూ ఉంటాయి ఈ ఆపదలు. నిద్ర లేచాడంటే ఆపదలు సిద్ధంగా ఉంటాయి. వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు. ఇప్పుడు వర్తమానంలో ఏ కష్టాలు లేకపోయినా పాస్ట్ గుర్తు చేసుకుంటే బోల్డన్ని కష్టాలు. అసలు టు బికమ్ సాడ్ యు నీడ్ నాట్ డూ ఎనీథింగ్. జస్ట్ రిమెంబర్ యువర్ సెల్ఫ్, యూ బికమ్ సాడ్. అంచేత ఇప్పుడు సాడ్నెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తనను తాను మరిచిపోవాలి. తనను తాను మరిచిపోయి ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? సినిమా వాళ్ళు దే ప్రొవైడ్ అన్ అవుట్లెట్. మీరు వచ్చి మా సినిమాను చూసినట్లయితే మిమ్మల్ని మీరు మరిచిపోతారు. డ్రీమ్ మర్చెంట్స్ ఉంటారు వాళ్ళని. దేనిఫోర్ జనాలు సినిమాలకు వెళ్తారు. రోలర్ కోస్టర్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కినట్లయితే తనను తాను మర్చిపోవచ్చు రియల్లీ. ఎందుకంటే మనిషి బాడీకి ఎక్స్ట్రీమ్ డేంజర్ పెర్సెప్షన్ కనుక క్రియేట్ చేసినట్లయితే ద ఇండివిజువల్ విల్ రిజాల్వ్. ఇండివిజువల్ ఉండడు ఇంకా. అప్పుడు టోటల్ బాడీ ఐడెంటిఫికేషనే ఉంటుంది. ఐ అనే ఒక సెన్స్ ఉండదు. కేవలము ఆ ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ది ఇండివిజువల్ ఈజ్ గాన్. కాబట్టి వీడి కష్టాలు, వీడి స్టాక్ మార్కెట్ ప్రాబ్లమ్స్, భార్యతోటి దెబ్బలాట్లు ఇవన్నీ కూడా పోయి కేవలం ఆ బాడీ ఒక్కటే ఉంటుంది. దేర్ఫోర్ ఫర్ దట్ రీజన్ హీ గోస్ టు రోలర్ కోస్టర్ ఆర్ బంగీ జంపింగ్. అట్లీస్ట్ ఆ టైంలోనైనా ఈ సంసార ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో ఎవడి పిచ్చి వాడిది. ఇట్స్ ఎస్కేప్. ఎందుకని? ఎస్కేపింగ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ మై సెల్ఫ్. ఇట్స్ ఎన్ డ్రగ్స్, ఇట్స్ ఎన్ ఎఫర్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ వన్ సెల్ఫ్. ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ తాగి వాళ్ళు చాలా సోషల్
సోషల్లీ హై పొజిషన్స్లో ఉంటారు, హైలీ సివిలైజ్డ్ పీపుల్. అండ్ దే హ్యావ్ ఎ లాంగ్వేజ్ అబౌట్ ఇట్, ఎన్ ఎటికెట్, ఆల్కహాల్, and they talk of its glory. So, did you ever taste vodka? Oh, you should. What a thing it is. And దాని మీద ఏదో పెద్ద, you are trying to escape from yourself. Why don't you note that point? And you can never do that, I tell you. మనిషి తన నుండి తాను పారిపోయే ప్రయత్నం ఎంతకాలం చేస్తాడో అంతకాలం పరాభవాన్ని పొందుతూనే ఉంటాడు. He has to face himself. You look within ఏమీ లేదు, ఎంప్టీనెస్. యు స్టే విత్ ఇట్. బీ విత్ యువర్ ఓన్ ఎంప్టీనెస్. నర్స్ యువర్ సఫరింగ్. నీకు ఏదైనా దుఃఖం ఉంటే యు స్టే విత్ దట్. దుఃఖతో హమారా సాథీ హై అనేటువంటి ఒక భావనతోటి యు స్టే విత్ ఇట్. దెన్ స్లోలీ యూ విల్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఫాల్స్, దట్ యు ఆర్ నాట్ సఫరింగ్, యు ఆర్ నాట్ ఎ దుఃఖీ, యు ఆర్ నాట్ ఎంప్టీ, యు ఆర్ ఫుల్ అనే సత్యాన్ని అప్పుడు గుర్తిస్తారు. మీ నుండి మీరు పారిపోతే ఏమిటి గుర్తిస్తారు? కాబట్టి ఈ విధంగా మానవులు అనేక అనర్థవ్రాతై హన్యమానా భృశం పీడ్యమానా, అజ్ఞానం చేత తమ స్వరూపాన్ని తాము తెలియజాలక చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. పరియంతి విభ్రమంతి మూఢాః, మూర్ఖులు తిరుగుతూ ఉంటారు. ఈ భ్రమణము రెండు రకాలు. ఈ జన్మలో భ్రమణం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మనస్సులో ఫిజికల్ భ్రమణం ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్. మనస్సులో తిరుగుళ్ళు అలా తిరుగుతూ ఉంటాడు. హీ లవ్స్, హీ హేట్స్, అగైన్ హీ లవ్స్, అగైన్ హీ హేట్స్. ఈ లవ్ హేట్ రిలేషన్షిప్, భార్యాభర్త ఉంటారు. దే కెనాట్ కంటిన్యూస్లీ లవ్, దే కెనాట్ కంటిన్యూస్లీ హేట్ ఆల్సో. సో లవ్ హేట్, లవ్ హేట్, లవ్ హేట్. పరియంతి విభ్రమంతి. ఇదొకటి. ఇంకా ధర్మము అనేది మన సమాజంలో గొప్ప విశేషం ఏంటంటే, ధర్మము అనే సిమెంటింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఆ సిమెంటింగ్ ఫ్యాక్టర్ లేకపోతే యూ పిటీ దోస్ పీపుల్. ఈ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లేకపోతే ఇంకా మానవ జీవితం ఏముందండి? వాడు ఒక ఉన్నత స్థాయికి చెందినవాడైతే ఫెమిలియల్ కంపానియన్షిప్ లేకుండా బతికేస్తాడు. బట్ నాట్ ఎవ్రీబడి లైక్ దట్. అట్లీస్ట్ అప్ టు ఎ పాయింట్ యు నీడ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఫ్యామిలీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పిల్లలకి చాలా అవసరం. నేను ఈ మధ్యన ఒక రిపోర్ట్ చదివాను. అమెరికాలో డైవర్స్ అయిన కపుల్స్ కావాల్సినంత మంది ఉంటారు. అందరూ వాళ్లే. 60% డైవర్స్డ్ కపుల్సే. వాళ్ళ మీద ఒక స్టడీ, వెరీ బిగ్ స్టడీ, జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళ స్టడీ. 70% ఆఫ్ ది డైవర్స్డ్ కపుల్స్ ఆర్ రిలేటివ్లీ హ్యాపీ యాజ్ ఫార్ as దేర్ పర్సనల్. డైవర్స్ ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా అంటే ఇప్పుడే బాగుంది. ఓకే. సో ఇప్పుడు ఒక లేడీ, ఒక జెంట్, డైవర్స్ ముందు కంటే బోత్ ఆర్ హ్యాపీయర్ నౌ. ఆఫ్టర్ 1 year ఆఫ్ డైవర్స్ బోత్ ఆర్ హ్యాపీయర్. ఓకే. డైవర్స్ ముందు మీకు ఎంతమంది పిల్లలు? 3. ఓకే. లెట్ us take their cases. All the 3 are desperately unhappy. Now next take one more couple and their children, one more couple and their children. And statistics prakaram, after divorce 60% of the people are happier. Therefore divorce is doing a good job. But after divorce 100% of their earlier children are sick. No? So divorce అనేది భార్యకి భర్తకి అనుకూలంగా బాగానే ఉంది, బట్ వాళ్ళ పిల్లలకి నరకం అయిపోయింది. అండ్ ఆల్ డ్రగ్ అడిక్ట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఓన్లీ. సో భార్యాభర్త అన్న వాళ్ళు పిల్లల యొక్క క్షేమం కోసం బతకడం మానేసి తమ క్షేమం కోసం బతుకుతున్నారు అని తేలిపోయింది కదా. దాని అర్థం ఏంటో తెలుసునండి, ఫ్యామిలీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ. సో ఈ రకంగా విభ్రమంతి మూఢా, కాన్సిక్వెన్సెస్ తెలుసుకోలేక కేవలము స్వార్థ భావనతోటి మనుష్యులు. నేను ఒక చిన్న దృష్టాంతం చెప్పాను. ఈ విధంగా అదర్ రిలేషన్షిప్స్ ఆల్సో విభ్రమంతి. సో దే కంటిన్యూస్లీ అలాగా గుడుగుడు గుంసం తిరుగుతూ ఉంటారు ఒక జన్మలో. అయితే దిస్ కంటిన్యూస్ ఇన్ టు అనదర్ లైఫ్, అనదర్ లైఫ్, అనదర్ లైఫ్. పునరపి జననం, పునరపి మరణం. దర్శనవర్జితత్వాత్ అంధేనైవ అచక్షుష్కేణైవ నీయమానాః ప్రదర్శ్యమాన మార్గాః. అది ఇటువంటి వాళ్ళని అంధులు అని అంటున్నారు. అంధులను ఎలా అంటారు? వాళ్ళ కళ్ళు ఉన్నాయి,
చక్కగా మంచి అందమైన కళ్ళజోడు, రే బ్యాన్ కళ్ళజోడు కూడా పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే మీరు అంధుడని ఎలా అంటారు అంటే దర్శన వర్జితత్వాత. అంటే అంధుడు అంటే ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ అని అభిప్రాయం కాదు, దర్శన వర్జితత్వాతే. నియమానా అంటే ప్రదర్శ్యమాన మార్గా, ఇదిగో ఈ మార్గంలో నడవండి అని వాడు దారి చూపిస్తాడు. దారి చూపిస్తే వాడు చూపిస్తున్న దారి ఏమిటి, వాడి యొక్క తాహత ఎంత, వాడి అర్హత ఎంత చూసుకోకుండా వెంట పరిగెత్తారనుకోండి, వీళ్ళు అంధుల కిందే జమ అయిపోతారు. అదే అంటున్నారు, యథాలోకే అంధాః అక్షిరహితాః గర్తకంటకాదౌ పతంతి తద్వత్. సో అంధేనైవ నియమానాః, ఒక అంధుడు 10 మంది అంధుల్ని నడిపిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది, ఈ అంధుడు వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళు యథాలోకే, మన నిత్య జీవితంలో కూడా అనుభవం ఉన్నది, అంధులు అక్షిరహితాః, చూపు లేని అంధులు ఏం చేస్తారు, వాడి వెనకాల వెళ్తారు, వెళ్ళి గర్తంలో పడతారు. గర్తము అంటే గొయ్యిలో పడిపోతారు. కంటక ముళ్లలో పడతాడు, వెళ్ళి ఆ ఆది శబ్దం చేత ఏదో మురికి నీళ్లలో పడతాడు, ఏవో రకరకాలుగా. సో తద్వత్, అదే విధంగా వాడు అకృతార్థుడు, వాడేమీ తెలుసున్నవాడు కాదు, వాడి వెంట పడితే మీరు ఏం కృతార్థత పొందుతారు, మీరు కూడా అకృతార్థులుగానే మిగిలిపోతారు. ఒక ఆయన ఏదో పాపం ఆయన కష్టం వచ్చింది, కష్టం వస్తే ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన, మీరు ఫలానా యాగమో యజ్ఞమో ఏదో ఉంది, చండీ యాగం అని అంటారు, మంచిది, ఓకే, ఆ చండీ యాగం చేసినట్లయితే మీ కష్టాలు తీరుతాయి అని ఎవరో ఒక ఆయన చెప్పారు. ఆ చండీ యాగం వెంటనే పాపం ఈయన కష్టాల నుంచి బయటపడడం కోసం ఆ చండీ యాగం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. అడిగితే 10,000 అవుతుందని చెప్పారు. ఈ నీరు 10,000 ఖర్చు పెట్టడానికి హీ వాజ్ నాట్ రెడీ. దట్ వాజ్ హిజ్ ప్రాబ్లం. హీ వాజ్ రెడీ టు పర్ఫార్మ్ దట్ రిచువల్, బట్ నాట్ 10,000. అప్పుడు ఇంతకంటే తక్కువ ఉపాయం ఏదైనా ఉంటుందని మళ్ళీ ఆయన్నే అడగకూడదు. మీరు బేరం ఆడదలుచుకున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా అడగాలి, ఈ మాత్రం విద్యలో ఉండాలి కదా. మళ్ళీ ఆయనే అడిగితే ఆయన ఇంకేదో చెప్తాడు. సో ఇప్పుడు మీరు ఒక కొట్లోకి వెళ్ళారనుకోండి, బేరవాడు ఒక వస్తువు కొనేసిన తర్వాత, పే చేసేసిన తర్వాత అదెంత అని అడిగితే వాడేదో చెప్తాడు. దాన్ని మళ్ళీ బేరం ఆడారనుకోండి, దీంట్లో వచ్చిన తేడాను దాంట్లో కవర్ చేసుకుంటాడు వాడు, మళ్ళీ అక్కడే బేరం ఆడకూడదు. సో ఇంకో వాళ్ళని అడిగాడు ఈయన తెలివితేటలతో. అడిగితే ఇంకొక ఆయన ఏం చెప్పారంటే, నాకు తెలియదు కానీ నాకు తెలుసున్న వ్యక్తిని నేను చూపిస్తాను అని నా దగ్గరికి పంపించారు. ఆయన పంపిస్తే నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, మీ అభిప్రాయం బాగానే ఉంది, చండీ యాగం చేస్తే కష్టం నుంచి బయటపడవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు, కానీ 10,000 అక్కర్లేదులేండి, మీరు అంత ధనం ఆయన దగ్గర లేదు, నేను ఒక సులభమైన ఉపాయం చెప్తాను, ఒక 500లోనో 300లోనో అయిపోతుంది, మీరు అది చేసేసి ఆ కష్టం నుంచి బయటపడవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం నేను అల్వాల్లో గీత పాఠం చెప్తున్నాను, దానికి కూడా దయచేయండి అని చెప్పాను. ఆయన వెంటనే హీ ఫాలోడ్ బోత్ ది అడ్వైసెస్ అండ్ యూ బిలీవ్ మీ, he became a wonderful student of Gita, and later he raised it to such a level, he is no more now, but he died with a smile on his face. జీవితంలో కష్టం ఏమిటి అనే మాటకి, సుఖ దుఃఖాలు, వాటిల్లో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేటువంటి అత్యంత మౌలికమైనటువంటి ఆత్మ మీమాంసలో ఆయన ఎన్నో సంవత్సరాలు శ్రవణం చేసి, భాగవతాన్నంతని కూడా జాగ్రత్తగా శ్రవణం చేసి, మహానందంతో నే కృతార్థుని, నాకే లోటు లేదు అనేటువంటి ఒక చిరునవ్వుతో ఆయన ప్రాణాన్ని విడిచారు. కాబట్టి కరెక్ట్ గా సరైన దారిలో వెళ్ళాలి, కానీ ఆ వెళ్ళి దాంట్లో ప్రారంభంలోనే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా వెళ్ళి గోతులో పడ్డారనుకోండి, హోల్ లైఫ్ గెట్స్ మిస్టేకెన్. నేనేదో గొప్పగా చేశానని కాదు, మీ ఊరికే అంధేనైవ నియమానా యథాంధా అనే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి హౌ వీ షుడ్ ట్రై అనే దానికి నేను దృష్టాంతంగా, నాకు జాతరైన దృష్టాంతాన్ని నేను చెప్పాను. కాబట్టి సో అక్షిరహిత గర్త కంటకాదౌ పతంతి. ఆ తర్వాత 10,000 రూపాయల్లో మిగిలిందని నాకేదో ఇవ్వబోయేది, మీరు నాకేం ఒక్కలేదు, మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఆయన ధనాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడైనా కావాల్సి వస్తే నేనే తీసి వాడుకుంటా. ఇట్ ఈస్ ఇన్ హిజ్ పాకెట్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ మై పాకెట్. కాబట్టి దట్ ఫ్రీడమ్ and the comfort, ease, at the same time
an understanding, a vision. So it should be like that. అంతేగాని ఒళ్ళంతా హోనం చేసేసుకుని ఉన్న ధనాన్నంతని ఖర్చు పెట్టేసి మళ్ళీ అదే కష్టంలో, ఆ కష్టం పోయి ఈ కష్టంలో నిలబడ్డట్టుగా మళ్ళీ అదే బెంగతోటి అదే యాంగ్జైటీ తోటి నిలబడితే ఇట్ సర్వ్స్ నో రియల్ పర్పస్. కాబట్టి అంధేనైవ నియమాన యథాంధ అని ఉండకూడదు. కష్టంలో ఉన్నవాడు లేకపోతే ఒక డిఫికల్టీలో ఉన్నవాడు వాస్తవంగా దారి చూపగలిగేటువంటి విధానాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది తప్పిస్తే ఏదో గుడ్డెదుజలో పడ్డట్టుగా పోవడానికి వీల్లేదు. నెక్స్ట్ మంత్ర. అవిద్యాయాం బహుధా వర్తమానాః వయం కృతార్థాః ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణః న ప్రవేదయంతి రాగాత్ తేనాతురాః క్షీణలోకాశ్చ్యవంతే. ఈ నిందంటారు. నిందంటే కొంచెం క్రిటిసిజం. నిందంటే తిట్టడం అని కాదండి, క్రిటిసిజం. క్రిటిసిజం యొక్క తాత్పర్యము నహినిందాన్యాయం మీకు మనం చేశాం. ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని దిగలాగడం తాత్పర్యం కాదు. ఈ మార్గము సరైంది కాదు, నువ్వు ఆ మార్గంలో ఉన్నావేమో చూసుకో, ఆత్మవిమర్శ చేసుకో. ఆ మార్గంలో ఉంటే ఆ మార్గం నుంచి బయటకు వచ్చేసి సన్మార్గంలోకి నువ్వు వెళ్ళు అని తల్లి పిల్లవాడికి బోధించినట్టుగా శృతి బోధిస్తుంది తప్పిస్తే నింద యొక్క తాత్పర్యం ఎవరో ఒక వ్యక్తిని, ఫిజికల్ పర్టికులర్ వ్యక్తిని నిందించటం ముందు, తిట్టడం ముందు తాత్పర్యం కాదు. దాన్ని నహినిందాన్యాయము అంటారు. నిందే కానీ నింద కాదు, నహినింద. ఏమండో ఇది నింద అనుకున్నారు అంటే అర్థం ఏంటి? అంటే అంతకుముందు తిట్టేసి నేను తిట్టేశానని మీరు మాత్రం అనుకోకండి అంటే అర్థం ఏంటంటే తిట్టేటప్పుడే అలా అంటారు, మీరు మహాత్ములు చాలా గొప్పవారు అని నేను మిమ్మల్ని తిట్టానని అనుకోకండి అని ఎవడో అండవు. అలా ఎవడో మాట్లాడ్డావు. ఎలా మాట్లాడతారంటే ఏమండో మీరు మొన్న చేసిన పని ఏం బాగోలేదు, నేను మీతోటి ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, కానీ మీరేమనుకోవద్దు, నేను మిమ్మల్ని నిందించడం అన్న ఒక తాత్పర్యం లేదు అని అప్పుడు నిందిస్తాడు. సో దీన్ని నహినిందాన్యాయము అంటారు. ఒకప్పుడు ఫెయిర్ గా కనుక అలా చెప్పినట్లయితే మనం దానికి నీట్ గా తీసుకోవచ్చు. ఫెయిర్ గా ఎదరవాడు ఫెయిర్ గా చెప్పినప్పుడు తప్పే ఉంది. ఈజ్ నాట్ ట్రయింగ్ టు పుల్ మై లెగ్, ఈజ్ ఓన్లీ ట్రయింగ్ టు పాయింట్ అవుట్ ఏ మిస్టేక్ ఇన్ మీ. కరేజ్ ఉండాలి. సో నహినందాన్యాయం యొక్క తాత్పర్యం అదే. అంతేగాని కర్మిణ అని కర్మ మార్గాన్ని దాంట్లో ఉండే లోటుపాట్లని చూపిస్తోంది శృతి అంతే. అంతేగాని కర్మ మార్గము యూస్లెస్ అని చెప్పట్లేదు. కర్మ మార్గాన్ని బోధించింది ఎవరు? వేదమే. కానీ కర్మ మార్గాన్ని బోధించి అది ఇనీషియల్ స్టెప్స్ అవి, యూ షుడ్ రైజ్ అబౌవ్ దట్ అని చెప్పడం కోసం కర్మ మార్గంలో ఇరుక్కుపోవద్దు. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ పీపుల్ షుడ్ నాట్ మేక్ దిస్ మిస్టేక్. అదేమిటంటే యూ షుడ్ నాట్ గెట్ స్టక్ ఎనీవేర్. చెరైవేతి అని ఋగ్వేదం యొక్క బోధ. చెర ఏవా, ముందుకు నడు అంతే, ఆగిపోవద్దు. ఎక్కడ ముందుకు నడవమంటావు? తమో గుణంలో ఉండి కర్మల్ని ఏమీ చేయకుండగా అలాగ బద్ధకంగా ఉండి ఉన్నావా? అలా ఉండొద్దు. మంచో చెడో ఏదో కర్మ చేయి. సరే మంచో చెడో ఏదో కర్మ చేయమన్నావు కదా అని మొదలుపెట్టి మంచి చేసి ఆ తర్వాత చేయబోతుంటే చెడొద్దురా, మంచే చెయ్యి. మంచి కర్మలు చేస్తుంటే కామ్యకర్మలు, కామన కోసం ఏవో మంచి కర్మలు చేస్తుంటే కామనల్ని వదిలిపెట్టు, కామ్యకర్మల్ని పక్కన పెట్టు. అది యోగ్యత కాదు. కామ్యకర్మలు ఎవరికి శోభనివ్వవు. కామన ఎవరికి శోభనివ్వదు. మహారాజు కామన చేసేటంటే వాడి యొక్క రాజత్వానికి అది లోటు వచ్చేసినట్టే. విద్వాంసుడు ఒక కామన అంటే జస్ట్ డిజైర్, ఏదో ఒక కామన కలిగి ఉన్నాడు అనుకోండి, హీ బికమ్స్ ఎ బర్డెన్ టు ఎవ్రీబడి అరౌండ్ హిమ్. సో వద్దు, కామనలు వద్దు, నిత్యకర్మలు నిష్కామంగా చేయి. నిష్కామ ఆత్మకర్త అవునో కాదు ఆలోచించావా ఎప్పుడైనా? ఆత్మ అసలు కర్తే కాదు. కర్త అయితే ఏదో సకామ కర్మో నిష్కామ కర్మో, ఆత్మకర్తే కాదు. టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్, బి అ కర్త. దట్ ఈజ్ యువర్ స్వరూపం ఇన్ ఎనీ కేస్. అండర్స్టాండ్ దట్. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృత్స్న కర్మ కృత్. ఆత్మకర్త కాదు అని తెలుసుకున్నవాడే సకల కర్మలను చేసినవాడు అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. కాబట్టి దాన్ని తెలుసుకో. ఆత్మభోక్త కాదని తెలుసుకో. చెర డోంట్ గెట్ స్టక్ ఎట్ ఎ గివెన్ లెవెల్ అని శృతి యొక్క బోధ. అందుకోసం
ప్రారంభంలో ఏదో ఒక కర్మ చేయని చెప్పిన శృతి ఆ మాటను పక్కన పెట్టి మంచి కర్మనే కామ్యకర్మని చేయి, ఆ మాటను పక్కన పెట్టి ఆ విధంగా ముందుకు తీసుకుపోతుంది. తమో గుణంలో ఉండకు, రజస్సులోకి రా. రజస్సులో ఉన్నవాడిని అబ్బే రజస్సు మంచిది కాదు, సత్వగుణంలోకి రా. సత్వగుణంలోకి తీరా వచ్చిన తర్వాత గుణాతీతుడువు కా అని బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ కర్మ నింద యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. అవిద్యాయాం బహుధా వర్తమానా. ఆ అజ్ఞానంలోనే వీడు గిరగిర తిరుగుతూ ఉంటాడు. నేను కర్తని అనే నిర్ణయంలో ఉంటాడు. కర్త, ఐఎమ్ ది కర్త. నేనేమో కర్తని గనక నేను కర్మల్ని చేసుకోవాలి అని ఓ కర్మ చేస్తాడు, మరో కర్మ చేస్తాడు, మరో కర్మ చేస్తాడు, మరో కర్మ చేస్తాడు. ఇది తీర్థయాత్ర చేసి వాళ్ళు ఉంటారు. సౌత్ ఇండియా తీర్థయాత్ర పూర్తి చేసేసి నార్త్ ఇండియా, నార్త్ ఇండియా పూర్తి చేసి వెస్ట్ ఇండియా, అది పూర్తి చేసి ఈ ఇండియా. ఇప్పుడు కైలాసం దాకా వెళ్ళిపోయాం. ఇంకా కైలాసం దాటి ఇంకెక్కడికి వెళ్తారు? ఆర్కిటిక్ వెళ్ళాలి. ఇక దేర్ ఈజ్ నథింగ్ బియాండ్ కైలాసం యాజ్ ఆఫ్ లవ్. ఆర్కిటిక్ లో మేరు పర్వతం ఉంది, వెళ్ళిరండి. ఎవడో మొదలు పెడతాడు. ఇప్పుడు దక్షిణ కైలాసం అండి, ద్రాక్షారామం ఉంది, లేకపోతే అది ఉంది, అది దర్శనం చేసుకుంటే దక్షిణ కాశీ, కాశీని దర్శనం చేసినట్టే. రైళ్లు అవి వచ్చాయి కాబట్టి ఇంక నో మోర్ సాటిస్ఫైడ్ విత్ దక్షిణ కాశీ, గో టు రియల్ కాశీ. ఓకే, యూ హ్యావ్ గాన్ టు కాశీ. నో ఇది మిడిల్ కాశీ, యూ హ్యావ్ టు గో టు ఉత్తర కాశీ, అసలు కాశీ అది. సో ఇప్పుడు బస్సులో అవి వచ్చాయి. ఇంతకుముందు ఉత్తర కాశీ నడిచి వెళ్ళేవాల్సి వచ్చేది, అబ్బా మన వల్ల కాదు. ఇప్పుడు బస్సులు వచ్చాయి, ఉత్తర కాశీ దాకా బస్సు వెళ్ళిపోతుంది. సో ఉత్తర కాశీ, ఉత్తర కాశీ అయిన తర్వాత ఇప్పుడు కైలాస్, మానస సరోవరము కైలాస్. మంచిది, కైలాసం వెళ్ళారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తారు? కైలాసం వెళ్ళి వచ్చేసాడు. హీ రివైన్స్ ఇంపర్ఫెక్ట్ అగైన్ ద సేమ్ ఇంపర్ఫెక్ట్. నేను కైలాసం దగ్గర ఉన్నాను. కైలాసం దగ్గర ఉంటే ఓ గ్రూప్ వచ్చారు, మన తెలుగు వాళ్ళే. సరే, వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నేను విని ఊరుకున్నాను. కానీ నేను తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళు విని ఎవరో వాళ్ళు పట్టుకున్నారు, ఓనేదో సంతోషం అయిపోయింది. వాళ్ళలో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఒక ఆయన ఏమన్నారో తెలుసునా? విజయవాడ వచ్చాక నీ సంగతి చూస్తాను అంటే ఈయన అన్నారు, విజయవాడ దాకా ఎందుకు, ఇప్పుడే చూడు. ఇద్దరికి ఆక్సిజన్ చాలక బోత్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అక్యూట్ ఆక్సిజన్ డెఫిషియన్సీ. ఈయనకే ఆయాసమే, ఆయనకే ఆయాసమే. ఇద్దరు అస్మా పేషెంట్ లాగా అయిపోయారు, అందరూ అయిపోయారు. ఇద్దరు దాంట్లోనే ఆ చాలని ఆక్సిజన్ ని ఏదో ఉత్సాహం తెచ్చుకుని విజయవాడ దాకా ఎందుకు, ఇప్పుడే చూడు అని ఆయన ఇంకో మాట అన్నారు, విజయవాడలోనే కొను చూద్దు కానీ నువ్వు ఎంత చూస్తావో నేను చూస్తాను అని అన్నారు. అది విని నేను ఆశ్చర్యపోయాను. ఒక కైలాసం వచ్చినా కూడా. కాబట్టి సో కైలాసం అయిపోయింది. రేపొద్దున ఆర్కిటిక్ ఉంది. ఇంకా ఆర్కిటిక్కో అంటార్కిటిక్కో కుచ్ బి హో, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది నేమ్. అది మేరు పర్వతం అంటే అదే మేరు పర్వతం ఇది ఆర్కిటిక్. కైలాసం తర్వాత మేరు మన శాస్త్రంలో వర్ణించింది. అది మేరు పర్వతం అంటే అది మైథలాజికల్ మౌంటైన్ కాదు, ఇట్స్ రియల్ మౌంటైన్. జగ్రాఫికల్ డిస్క్రిప్షన్ ఇట్ ఈస్. దట్ ఈస్ ది మేరు. మేరు ఇస్ ది నార్త్ పోల్ దగ్గర ఉండే ఒక పర్వతం. అక్కడికి వేసి దానికి మేరు అంటే పీపుల్ విల్, బోరియాలిస్ ఉంది చూడండి, అరోరా బోరియాలిస్ అని మల్టిపుల్ కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ అన్ని ఆ పర్వతం మీద రిఫ్లెక్ట్ అయ్యి అది గోల్డ్ గా కనపడుతుంది. దట్ ఈస్ ది మేరు పర్వతం. అక్కడికి తీర్థయాత్ర వేశారనుకోండి, మీ అందరికంటే ముందు నేను వెళ్ళి వస్తా. సో ఇంకెక్కడికి వెళ్తారు తీర్థయాత్రకి? కాబట్టి తీర్థయాత్ర అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుడు ఒక చోట ఒక ఫిక్స్ అయి ఉన్నాడు. అవిద్యాయామంతరే వర్తమాన, అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. తీర్థయాత్ర యొక్క అభిప్రాయం ఏంటంటే పరమేశ్వరుడు పంచభూతముల రూపంగా విరాట్ రూపుడే ఉన్నాడనే సత్యాన్ని గ్రహించడం కోసం తీర్థయాత్ర. కానీ మీరు తీర్థయాత్రలు చేసి ఈశ్వరుడు ఇక్కడ ఫిక్స్ అయి ఉన్నాడనే ఉద్దేశంతో తీర్థయాత్రలు చేసినట్లయితే అవిద్యాయామంతరే వర్తమాన. కాబట్టి ప్రతిదీ మంచిది, కానీ యూ హ్యావ్ టు మేక్ ప్రోగ్రెస్. 10th క్లాస్ మంచిదా కదా? మంచిది. ఓకే, నేను మంచి 10th క్లాస్ పాస్ అయిపోయాను అని కూర్చున్నాడు అనుకోండి, వాడు బుద్ధిమంతుడు అనబడతాడా? ఇంటర్మీడియట్ మంచిది. అయితే నేను ఇంటర్మీడియట్ అయిపోయాను, ఇంక నేనేం మాట్లాడను, నాకు పెళ్లి చేసేయంటే అది బాగుంటుందా? అది బీఎస్సీ మంచిది. బీఎస్సీ మంచిది, అయితే నేను బీఎస్సీ చేసేసాను. బీఎస్సీ అంత తక్కువ క్వాలిఫికేషన్ అదే కానీ మరొకట్లేదు. ఎంఎస్సీ అయింది. ఒక అతను ఎంఎస్సీ అతను
రీసెర్చ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. నేను చెప్పాను, ఓరు వెర్రివాడా, వై డోంట్ యూ డూ పిహెచ్డి? పెళ్ళయిందా అని అడిగాను. లేదా, పోయి పిహెచ్డీ చేసుకో. కాదని మంచి రీసెర్చ్ సెంటర్. మంచి రీసెర్చ్ సెంటర్ ఏమిటి? మొత్తం రీసెర్చ్ సెంటర్లో ఎంఎస్సీ వాడు నువ్వు ఒక్కడవే. మేమందరం నిన్ను పురుగును చూసినట్టు చూస్తాం. టేక్ కేర్ అని చెప్పాను. కరెక్టే అని వెళ్ళి రీసెర్చ్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే ఎంఎస్సీ ఈజ్ ది డంబెస్ట్ క్వాలిఫికేషన్. ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్ ఎట్ ఆల్. పిహెచ్డి, ఓకే, పిహెచ్డి చేశారా మీరు? అది చేశాం. పోస్ట్ డాక్టర్లో రీసెర్చ్ చేశారా? అబ్బే లేదు. నో యూస్. హౌ మెనీ పేటెంట్స్ యూ హ్యావ్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ పేటెంట్స్. నో యూస్. హౌ మెనీ పబ్లికేషన్స్ యూ హ్యావ్? 2. See, 2 publications is not a publication at all. Yeah. Sharayveti, you have to make progress. You should not stop at any level. కనుక సో తీర్థయాత్ర చేసి అక్కడ ఆగిపోకూడదు. తీర్థయాత్రలు చేసుకుని పుణ్యం సంపాదించుకుని ఆ పుణ్య బలం చేత ఆత్మయే బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఏ ఈశ్వరుణ్ణి మీరు జగత్తులో వెతుకుతున్నారో, కాశీలోనూ రామేశ్వరంలోనూ ఏ ఈశ్వరుణ్ణి వెతుకుతున్నారో, వాస్తవంలో ఆ ఈశ్వరుడు మీ స్వరూపమే అయి ఉన్నాడు. నోట్ దట్ ఫ్యాక్ట్. అంతవరకు మీరు ప్రోగ్రెస్ చేయాల్సి ఉంటుంది, పూర్ణస్థితి వరకు. అలా చేయకుండా అక్కడే ఉండిపోయారనుకోండి, ఇదంతా నేను బహుధా అన్న కోసం చెప్తున్నా. బహుధా బహుప్రకారం వర్తమాన, దాంట్లోనే తిరుగుతూ ఉంటారు. సౌత్ ఇండియా అయింది, నార్త్ ఇండియా, నార్త్ ఇండియా అయింది మరొకటి, మరొకటి అయింది, ఇది అయింది, అది అయింది. ఇవే తీర్థయాత్రలు. తీర్థయాత్రలు అయితే కర్మలు, ఇంకే కర్మలు ఉన్నారు. ఓ అగ్నిష్టోమం చేశారు, అగ్నిష్టోమం లెక్క ఏమిటండి? అతిరాత్రం చేయాలి. అతిరాత్రం చేశారు, అది లెక్క ఏమిటి? పౌండరీకం చేయాలి అని. ఈ విధంగా మంత్రాలు నాకు గుర్తు రావట్లేదు, చాలా బాగా చెప్తారు. ఈ కర్మ కంటే ఆ కర్మ గొప్పదే అని. అదే కర్మలో తిరుగుతూ ఉంటాడు. ఈ నెవర్ రైజెస్. హారిజాంటల్ గ్రోత్ చాలదు, వెర్టికల్ గ్రోత్ ఉండాలి. ఈ తీర్థం చూసాం కాబట్టి అది చూసాం కాబట్టి ఇది. ఈ రకంగా నేను 50 తీర్థాలు చూశాను. దట్ ఈజ్ హారిజాంటల్ గ్రోత్. యూ షుడ్ వెర్టికల్లీ గ్రో. హౌ? ఈశ్వరుడు ప్రతి ప్రాణియందు ఉన్నాడు. ప్రతి ప్రాణిలోనూ ఈశ్వరుడు, ప్రతి కణంలో ఈశ్వరుడు ఉన్నాడు అనే స్థితికి గ్రో అవ్వాలి. వెర్టికల్లీ వన్ షుడ్ గ్రో. క్వాంటిటేటివ్ గ్రోత్ కాదు, క్వాలిటేటివ్ గ్రోత్ ఉండాలి. సో అలా లేకపోతే గుడుగుడు గుంచా ఉంటారు, అక్కడే తిరుగుతూ ఉంటాడు. అవిద్యాయాం బహుధా వర్తమాన. పైగా వయం కృతార్థాః ఇది మూఢాః అభిమన్యంతి. దీనికో అభిమానం ఒకటి. బాలాహ అన్నారు, ఇంతకుముందు మూఢాః అన్నారు, ఇప్పుడు బాలాహ అన్నారు. బాలాహ అంటే పిల్లలు. పిల్లలు అంటే ఇసుక మేడల బాలు శబ్దానికి ఇసుక అని అర్థం ఉన్నది. నేను మొన్న ఏదో బస్సులో వెళ్తుంటే అక్కడ పెద్ద ఇసుక ఒకటి పోస్తుంది. ఏమిట్రా ఇంత పెద్ద కుప్ప ఉంది, ఇసుక ఇంత పెద్ద గొట్టు ఉంది, పర్వతంలాగా ఉంది అని అనుకున్నా. వెంటనే బాలువా కేంద్ర అని ఉంది. అంటే అక్కడ ఇసుక అమ్ముతారన్నమాట. ఆ బాలు అనే పదం చూసి దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అని అనుకున్నా. ఎందుకంటే సంస్కృతంలో బాలు ఆర్ వాలు ఉభయోర్ అభేద, దానికి ఇసుక అని అర్థం. సో బాలాహ అంటే ఇసుక మేడలు కట్టేవారు. పిల్లలు బీచ్కి తీసుకెళ్తే ఇసుక మేడలు కడతారు. పూర్వం పిల్లలు కట్టేవారు, ఇప్పుడు పెద్దలు కూడా మొదలుపెట్టారు. ఇసుక ఆర్కిటెక్చర్, ఇసుక శాండ్ స్కల్ప్చర్. శాండ్ స్కల్ప్చర్కి ఈ మధ్యన ఒక పెద్ద పోటీ ఒకటైంది, ప్రపంచ వరల్డ్ శాండ్ స్కల్ప్చర్ కాంపిటీషన్. దాంట్లో ఒక ఆయన పెద్ద విఘ్నేశ్వరుడు బొమ్మని చెక్కి నెగ్గాడు, విచ్ ఇస్ గుడ్. బట్ అట్ ది సేమ్ టైం ఆ శాండ్ తోటి మీరు ఒక పెద్ద కోటో బొమ్మ ఏదో చేశారనుకోండి, ఇట్ విల్ నాట్ స్టే దేర్, ఇట్ విల్ కొలాప్స్. ఇసుక మేడలు అంటే మేడల్లా ఉంటాయి తప్పిస్తే అది ఇట్ వోంట్ స్టే ఫర్ లాంగ్. అలాగే ఈ కర్మ మార్గంలో మీరు సంపాదించే పుణ్యం అంతా కూడా అటువంటిదే. అభిమన్యంతి, దీనికో అభిమానం ఒకటి. ఏమిటి? నేను కట్టిన ఇసుక మేడ మీ అందరి గొప్ప ఇసుక మేడల కంటే గొప్పది అని ఓ సర్టిఫికెట్ ఒకటి. పైగా ఎందుకండి ఇసుక మేడ గంట సేపు ఉంటుంది, అభిమానమే మిగులుతుంది. నేను గొప్పవాడిని. ఎందుకంటే గొప్పవాడివి? నేను కట్టిన ఇసుక మేడ గొప్పది కనుక నేను గొప్పవాడివి. ఇది అభిమన్యంతి బాలాహ. పిల్లలు అలా అభిమానం పెట్టుకుంటారు. పర్వాలేదు, గోటి బిళ్ళ ఆడొచ్చి మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం. నేను ఈవేళ 70 స్కోర్ చేశాను, నువ్వెన్ని స్కోర్ చేసావురా? నేను 50. ఐఎమ్ సుపీరియర్ టు. ఏమిటి గోటి బిళ్ళ ఆటలో? ఏదో క్రికెట్ అంటే పోనీ పేమెంట్లు డబ్బులు ఉంటాయి, గోటి బిళ్ళ ఆటలో ఏముంది? గోల్డ్ ఫోన్ తప్ప. సో బాలాహ, ఈ కర్మ చేశాను, ఆ కర్మ చేశాను, నీకంటే నేను ఎక్కువ కర్మ చేశాను. ఏ కర్మ చేసినా కూడా ఫైనల్ గా కర్మఫలము అత్యల్పము,
ఫలము, అది పెరిషబుల్. పెరిషబుల్ కమోడిటీ. ఫలము అంటే పెరిషబుల్ కమోడిటీ. ఫల్గుతయా లయం గచ్చతి ఇది ఫలం. కాబట్టి కర్మ మార్గంలో అలా చిక్కుకుపోవద్దు. కర్మ కంటే పైకి లేవండి. కర్మ తర్వాత ఉపాసన ఉన్నది, ఆ తర్వాత జ్ఞానం ఉన్నది. యూ షుడ్ నాట్ గెట్ స్టక్ దేర్. ఎవడు స్టక్ అయిపోతాడు చెప్పండి? యత్ కర్మిణః న ప్రవేదయంతి రాగాత్. ఈ కర్మి అని ఉన్నాడే, కర్మఠః కర్మి, కర్మే సర్వం అంటాడు వాడు. ప్రతిదానికి కర్మతో ముడిపెడతాడు. రాగాత్, దాని యందు రాగాన్ని పెంచుకుంటాడు. పెంచుకుని దానివల్ల న ప్రవేదయంతి, కర్మాతీతమైనటువంటి ఆ కర్మ ఆత్మ అకర్తృ, ఆత్మ నైష్కర్మ్యము అంటారు. న విద్యతే కర్మ యస్మిన్ తత్ నిష్కర్మ. ఆ పరబ్రహ్మ యందు కర్మ లేదు, అంచేత దానికి నిష్కర్మ అని పేరు. ఆ నిష్కర్మ యొక్క భావమే నైష్కర్మ్యము. కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్మ యొక్క ప్రవేశము లేదు అనే సత్యాన్ని న ప్రవేదయంతి. దే కాంట్ నో. వై దే షుడ్ నాట్ నో? అంత కష్టపడి కర్మ చేస్తున్నారే, ఆత్మ అకర్తృ ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేరు అంటే రాగాత్. ఆ రాగము అనేది హీ డెవలప్స్ ఏ కమిట్మెంట్ టు కర్మ. బస్ ఇంక వాడు ఆ కర్మ యొక్క పరిధిని దాటి ఉన్నతమైన దానిని చూడలేకపోతాడు. ప్రతిదానికి కర్మ అంటూ ఉంటాడు. నేను ఒక ఆయన ఎరుగుతున్నాను, ఓ మహాత్ముడు. ఆయన ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క కర్మ మొదలు పెడతా ఉంటారు. ఆ సీజన్ని బట్టి ఏదో ఇప్పుడు మొన్న ఏం చేసామో, మొన్న చండీ యాగం చేసాం. ఒక చండీ యాగం అయిపోయింది కదా, ఈసారి నారాయణ యాగం అని మొదలుపెట్టు. నారాయణ యాగం అయిపోయింది. నేనంటాను గృహస్థులు చేసుకోవాల్సిన కర్మలు ఇవన్నీ. గృహస్థులు భోగలాలసులు అయిపోయి కర్మలను వదిలిపెట్టేస్తే సన్యాసులు పట్టుకుని ఈ కర్మలను చేయటం ఏమి న్యాయం ఇది? సో హీ హ్యాస్ టు డూ సమ్ కర్మ ఆర్ ది అదర్. ఎందుకండి ఈ కర్మలన్నీ అంటే, మన చుట్టూ ఏమంది శిష్యులు ఉన్నారో వాళ్ళని కొంచెం ఎంగేజ్లో పెట్టాలి, లేకపోతే చేయి జారిపోతారు. ఏదో కర్మ చేస్తుంటే ఎంగేజ్ అవుతూ ఉంటారు. కొంత ధనాన్ని ఒకటి పారేస్తాడు, కొంత శ్రమదానం మరొకటి చేస్తాడు. సమ్ డెవలప్మెంటల్ వర్క్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళు అలాగే ఏదో సంథింగ్ ఆర్ ది అదర్ యూ షుడ్ డూ, లేకపోతే వీళ్ళందరూ కూడా చేయి జారిపోతారు. ఎందుకండి ఊరికే జనాల్ని చుట్టూ తిప్పుకోవడం? అదో కోశం, అది పంచకోశాలలో ఇది 6వ కోశం. వై షుడ్ యూ హ్యావ్ ఎనీ ఫాలోయర్స్? వై? వాట్ ఫర్? నన్ను అడిగితే భిక్ష తప్ప ఇంకేం అక్కర్లా. ఎందుకంటే భిక్ష దేహాన్ని నిలబెట్టడం, దేహయాత్ర కోసం. శ్రీకృష్ణుడు అదే అన్నాడు. శరీర ఏదో అన్నాడు, నైవ కుర్వన్న కారయన్నను శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. శారీరం కేవలం కర్మ. శారీరం అంటే శరీర నిర్వాహార్థం అనేదో భాష్యకారులు రాశారు. దేహం నిలబడ్డానికి ఎంత కర్మ అవసరమో అంత కర్మ. ఎంత కర్మ అవసరం దేహం నిలబడ్డానికి? ఇల్లు తుడుచుకోవడం, బాత్రూంలో కొంచెం క్లీన్గా పెట్టుకుని స్నానం అది చేయటం, భోజనం చేయటం, తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం. రాత్రిపూట అవసరమైతే పొగల అరగంట సేపు విశ్రాంతి తీసుకోవడం, సమ్ కాన్స్టిట్యూషనల్ వాక్, ఇలాంటివి ఎప్పుడైనా ఆరోగ్యం చేస్తే మందు. శారీరం కేవలం కర్మ కుర్వన్, నువ్వు చేసుకో. నాప్నోతి కిల్బిషం, నిన్ను పుణ్యం కానీ పాపం కానీ ఏదీ ముట్టదు. ఏమీ అక్కర్లేదు, పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఆత్మ పూర్ణ. కాబట్టి కర్మ చేయాల్సిన స్థాయిలో ఉన్నప్పుడు చేయదగ్గదే, కానీ కర్మయందు రాగం పనికి రాదు. యత్ కర్మిణః న ప్రవేదయంతి రాగాత్. ఆ కర్మయందుండే రాగం చేత ఈ కర్మ చేయాలి, ఈ ఫలాన్ని పొందాలి, ఈ కర్మ. యాంబిషన్ 2 రకాలు. వరల్డ్ యాంబిషన్, స్పిరిచువల్ థియాలజీ రిలీజియస్ యాంబిషన్. నేను స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గంలో ఇంకా ఎక్కువ కాలం ఉండాలి, ఆపై స్వర్గానికి వెళ్ళాలి అని ఈ విధంగా. సో దట్ కైండ్ ఆఫ్ కర్మయందుండే రాగము తేన ఆతురా, దే బికమ్ యాంగ్షస్. కర్మ మనిషిని యాంగ్షస్ చేసేస్తుంది. ధృతరాష్ట్ర మహారాజు గారికి ఓ రోజు రాత్రి నిద్ర పట్టదు, 1 గంట అయిపోతుంది, నిద్ర పట్టదు. ఏం చేస్తాడు? నిద్ర పట్టనవాడు ఏం చేస్తాడు? నిద్రపోతున్న వాడిని లేపుతాడు. సో అక్కడ ఎక్కడో ఓల కులికిబాట్లు పడుతూ ఉంటాడు ప్రతిహారి. 1 గంట కొడతాడు. ఆ సేవకుడు పరిగెత్తుకొస్తాడు, నేను కళ్ళు నువ్వుకుంటావు. ఏమిటి మహారాజా, వీళ్ళు విదురుణ్ణి పట్టుకురా. ఆయన నిద్రపోతూ ఉంటాడు, లేపుకురా. సరే విదురుణ్ణి లేపుకొస్తాడు. ఏ విదురా, నాకు నిద్ర పట్టట్లేదో, ఏమిటి ఇది అని అడుగుతాడు. అంటే విదురుడు అంటాడు,
నిద్ర పట్టకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. దాంట్లో ఏ కారణం వల్ల నిద్ర పట్టట్లేదో నువ్వు చెప్పుకోవాలి మొదలు పెడతాడు. దాంట్లో ఒక కారణం ఏం చెప్తాడంటే కర్మాసక్తి వల్ల నిద్ర పట్టదు. పొద్దున్నే ఏపీ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలని మీరు అనుకుంటే ఏపీ ఎక్స్ప్రెస్కి 7కి 6:30కి వెళ్తే చాలు, 6కి ఇంటి దగ్గర బయలుదేరితే చాలు, 5కి లేస్తే చాలు, కానీ 5 దాకా నిద్రపడదు. కర్మాసక్తి ఉంటే నిద్ర పట్టదు. మొన్నాడు పొద్దున్నే పెళ్లి అనుకోండి, పొద్దున్న 8 గంటలకు పెళ్లి, కన్యాదాత రాత్రి నిద్రపోతాడా? ఏమీ నిద్రపోడు, పనసకాయ కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే నిద్ర పట్టదు. ఆయన చేసినా చేయకపోయినా కర్మాసక్తి వల్ల నిద్ర పట్టదు అని విదురుడు చెప్తాడు. ఆ సెక్షన్ తీసి అది ఒక క్రోడీకరించాలని ఒక కోరిక ఉండిపోయేది. నాకు ఎప్పుడో టైం కుదిరినప్పుడు ఆ పని చేస్తాను. ఇట్ ఈస్ దేర్ ఇన్ మహాభారతం. కనుక ఆతురాహ తేన రాగేణ, ఆ కర్మయందు నుండే రాగం చేతను, రాగం అంటే అటాచ్మెంట్, ఆతురాహ యాంగ్షస్ అయిపోయి చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ కర్మంతా చేసి ఏముద్ధరించారంటే క్షీణలోకాశ్చ్యవంతే, ఆ లోకము పుణ్యలోకాలని పొందుతారు. లోకశబ్దానికి ఫలం అని అర్థం. కర్మ చేసి ఫలాన్ని సంపాదిస్తారండి. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ నెగ్గుతూ ఉంటారు. మొత్తం ప్రపంచంలో అంత కరప్షన్ అంతా, అన్ని రకాల దోషాలు తప్పులు చేసి ఓ ఎలక్షన్ నెగ్గుతాడు. ఎంతసేపు ఉంటుంది ఎలక్షన్? కోలిషన్ గవర్నమెంట్స్ 5 సంవత్సరాలు కూడా నమ్మకం లేదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఒక ఆయన అంబుజం అని ఒక ఆయన మినిస్టర్ అయ్యాడు, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్, అంబుజం డిఎంకే మినిస్టర్. 18 రోజులు హీ వాస్ ది మినిస్టర్. అండ్ ది షార్టెస్ట్ మినిస్టర్ ఎవరు అంటే ఆయన పేరు రికార్డుల్లో ఎక్కింది. సో ఈ కర్మఫలము వీళ్ళు కరప్షన్ తోటి వీళ్ళకు అపకారం చేసి వాళ్ళకు అపకారం చేసి అసత్యాలని పలికి జీవితాన్ని అసత్యమయం చేసుకుని ఎంపీ అవుతాడు. ఏమి ఎంపీ? హీ రిమైన్స్, హీ లూజెస్ దట్ పొజిషన్ ఇన్ నో టైం. మళ్ళీ ఇంకోసారి ఎంపీ అవ్వాలంటే మళ్ళీ సమస్య. అధ్యతనే పార్లమెంట్ డిజాల్వ్ చేసినప్పుడు వేలమొహాలు వేసుకుని బయటకు వస్తాం. ఎందుకంటే మళ్ళీ ఈ భవనంలోకి మనం రాగలుగుతామో రాలేమో. మళ్ళీ ఈ భవనంలోకి రావాలంటే సమాజం మీద పడాలి. సమాజానికి మళ్ళీ ఏవో మంచి చెడు అన్ని కలగాపులగం చేసి చెప్పాలి. వాళ్ళని ఒకప్పుడు కొంచెం సత్యం చెప్పినా ఒకప్పుడు అసత్యం చెప్పి వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి. అసత్యాలు పలకాలి, మోసం చేయాలి, హైపోక్రసీ, డిప్లొమసీ, లంచం, ఎన్ని దోషాలు అవసరమైతే అన్నీ చేయాలి. చేసి మెజారిటీ సంపాదించాలి. సంపాదిస్తే మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెట్టచ్చు. లేకపోతే అక్కడికి వెళ్తే మర్యాదగా ఉండదు. ఆ పార్లమెంట్ భవనం దగ్గరికి వెళ్తే మనం విజిటర్స్ గా వెళ్తే మనకి మర్యాదగా ఏం నోట్లేదు. కానీ ఈ ఓడిపోయిన ఎంపీ వెళ్తే అదేమిటి ఈయన ఎందుకు వచ్చాడండి, ఓడిపోయాడు కదా, వై హీజ్ అరౌండ్ హియర్ లాయిటరింగ్ హియర్ అని అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు. సో క్షీణలోకా, కర్మచేత సంపాదించిన లోకము అట్టిదియే. చ్యవంతే, దే ఫాల్ డౌన్. ఎక్స్ఎంపీ అయిపోతాడు. ఎక్స్ఎంపీ అంటే అర్థం ఏంటో తెలుసునండి, నాన్ ఎంపీ అని అర్థం. ఎక్స్కి నాన్ అని అర్థం. మాజీ అంటే ఈజ్ నో మోర్. తీసేసిన తహసీల్దార్ అని. ఒకప్పుడు తహసీల్దార్, ఇప్పుడు నో మోర్. వై? హీ వాజ్ సస్పెండెడ్. తీసేసిన తహసీల్దార్ గారు ఆ విధంగా అయిపోతాడు. సో క్షీణలోకాశ్చ్యవంతే అని కర్మనింద. కర్మనింద యొక్క తాత్పర్యం కర్మ ఎందుకు పనికిరాందని కాదు, కర్మ చేయదగ్గదే, కానీ జ్ఞానాన్ని పొందాలి. కర్మఫలము అల్పము. ఉపనిషత్తు పాఠం కదండి ఇది, ఇదేం కర్మశాస్త్రం పాఠమా ఇది? ఉపనిషత్తు పాఠం అంటే మరి ఇలాగే ఉంటుంది. భాష్యం. కించ అవిద్యాయాం బహుధా బహుప్రకారం వర్తమానాః. ఈ తీత అన్నది ముళ్ళపూడి వెంకటరమణ అని మంచి కవి, ఆయనది మంచి గొప్ప కవి ఆయన. ఎనీవే కించ, ఇంకా కించ అంటే అభిప్రాయం ది సేమ్ టాపిక్ ఈజ్ పర్ష్యూడ్. ఇంకా టాపిక్ మారలేదు. ఏమిటది? అవిద్యాయాం బహుధా వర్తమాన. ఒక అవిద్యలో, ఒక అజ్ఞానంలో పడిపోతాడు, దాంట్లోనే తిరుగుతూ ఉంటాడు, దాంట్లోనే చెలవలు పలవలు కల్పించుకుంటూ దాంట్లోనే తిరుగుతాడు తప్పించి దాని నుంచి బయటపడదామని వాడికి ఉండదు. అవిద్యాయాం బహుధా బహుప్రకారం వర్తమానా.
తర్వాత వయమేవా కృతార్థాః కృతప్రయోజనాః ఇత్యేవమభిమన్యంతి. ఈ అవిద్యలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మేమే కృతార్థులము అని అంటారు. ఒక ఆయన అన్నారు, నేను విని ఆశ్చర్యపోయాను. రాశి, లగ్నము, కరణము, తిథి ఈ 4 తెలుసున్నవాడు కృతార్థుడు అని చెప్పారు. ఓ శ్లోకం ఒకటి పైగా. నేనన్నాను, ఏమండి మీరు ఆ శ్లోకం చెప్పారు బాగానే ఉంది, ఈ 4 తెలుసుంటే వాడు కృతార్థుడైపోతాడా అంటే ఎస్, 4 తెలుసుంటే కాదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నారనుకోండి, మీరు మీ రాశి ఏమిటి, మీ లగ్నం ఏమిటి, మీ తిథి ఏమిటి, కరణము. కరణం అంటే ఏదో సమ్ థింగ్. కరణ శబ్దం అన్ని శాస్త్రాల్లోనూ ఉంది. డాన్స్ లో కూడా ఉంది కరణము. కరణము అంటే పోస్చర్ అని అర్థం. అలాగే దీంట్లో ఏదో ఉంటుంది కరణం. ఈ 4 తెలుసుకుంటే వాడు కృతార్థ. నేను చెప్పాను అలా అనుకోకండి, తప్పది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే కృతార్థుడవుతాడు, ఈశ్వరుడు యొక్క సర్వవ్యాపక తత్వాన్ని తెలుసుకుంటే కృతార్థుడవుతాడు. కానీ రాశీకరణము, లగ్నము, తిథి తెలిస్తే కృతార్థుడేమవుతాడు? తిథి తెలిసిందనుకోండి, మీకు తెలిసిన ఆ జ్ఞానం 12 గంటల తర్వాత అది పోతుంది, అది ఆఖరు. ఈవేళ ఏకాదశి, ఈ జ్ఞానం ఎప్పటి వరకు వ్యాలిడ్? అది తెల్లారిదాకా వ్యాలిడ్. తెల్లారిన తర్వాత ద్వాదశి అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోకపోతే పోయిందంతే జ్ఞానం. అలా వచ్చిపోయి జ్ఞానం అదో జ్ఞానమాది, వెరీ టాపికల్ అండ్ ఇర్రెలవెంట్. దాన్ని పట్టుకుని అదే సర్వస్వం అనుకోవడం అది పొరపాటు. వయమేవ కృతార్థాః కృత ప్రయోజనాః ఇది ఇత్యేవం అభిమన్యంతి, అభిమానం కుర్వంతి. అభిమానము తప్పండి. మీకు తెలుసున్నది తక్కువో ఎక్కువ అభిమానం పెట్టుకోకూడదు. అభిమానం లేనివాడు పైకి అభివృద్ధికి వెళ్తాడు. ఇప్పుడు నాకు సర్వము తెలుసును అని నేను అనుకున్నాను అనుకోండి, ఐ విల్ ఫెయిల్ టు అప్రిషియేట్ బెటర్ థింగ్స్. ఇప్పుడు కూడా అభిమానము అది వివేకవంతుల లక్షణం కాదు. వీళ్ళు అభిమన్యంతి, అభిమానాన్ని కలిగి ఉంటారు. అంచేతనే అజ్ఞానంలో అలాగే నిలిచి ఉండిపోతారు. అంచేతనే వాళ్ళని బాలాహని వర్ణించారు. అందాము బాలాహ అజ్ఞానినః. బాలాహ అంటే అజ్ఞానినః అని అర్థం. పిల్లలంటే చిన్నపిల్లలని కాదు, వయస్సు దృష్ట్యా వేసిన పదం కాదు. బాలాహ అంటే బేబ్స్, స్పిరిచువల్ బేబ్స్, స్పిరిచువల్ బేబీస్. సో ఆత్మస్వరూపం విషయంలో బేబీస్ తప్ప మరేం కాదు. కర్మ అవి బాగా చేస్తారు, కానీ ఆత్మనిష్ట ఆత్మతత్వం దగ్గరికి వచ్చేప్పటికీ దే డోంట్ నో మచ్, దే డోంట్ నో ఎనీథింగ్ రియల్లీ. సో ఆ విధంగా బాలులు, అజ్ఞానులు. యద్యస్మాత్ ఏవం కర్మిణః న ప్రవేదయంతి తత్వన్న జానంతి. ఈ విధంగా ఈ కర్ములు అంటే కర్మఠులు, కర్మకాండలో నిమగ్నమై ఉండిపోయిన వాళ్ళు తత్వాన్ని తెలుసుకోలేరు. అలాగే ఆధునిక కాలంలో కూడా మీమాంసకులు, శంకరులు మీమాంసకుల్ని కొంత ఖండిస్తారు. ఆధునిక కాలంలో కూడా వీళ్ళు వేదోక్త కర్మల్ని విడిచిపెట్టేసినా వాటి స్థానంలో లౌకిక కర్మల్ని ప్రవేశపెట్టేస్తారు. రజోగుణం అధికంగా ఉంటుంది, ఇవేవో కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలంటే అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడంటే ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ అదేదో గవర్నమెంట్ అంటే ఉంది, కొంత మీడియాకరగా చేసినా కొంత చూసి చూడడం నడిచిపోతుంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసేస్తాడు, లేకపోతే ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో పార్ట్నర్ అయిపోతాడు. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయిపోయింది. ఇంకొకడు వస్తాడు, ఏమంటే మీరు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు కదా, మీరు పొద్దున్న 10 దాకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు, సాయంకాలం అక్కడ చేస్తున్నారు, పొద్దున్న మా దగ్గర చేయండి అని ఇంకొకడు వస్తాడు. నేను డాక్టర్ దృష్టాంతం చెప్తున్నాను, ఇట్ మే అప్లై టు ఎనీబడి ఎల్స్ ఆల్సో. ఊరికే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ డాక్టర్. సో పొద్దున్న ఇక్కడ మొదలు పెడతాడు ఈ ప్రైవేట్ హాస్పిటల్. సో ఈ విధంగా ఆఖరికి ఎలాంటి స్టేజ్కి తీసుకొస్తాడంటే దాన్ని రాత్రి 10ంటికి కదా పడుకునేది, కాబట్టి 8 to 10 ఇంకొక హాస్పిటల్. ఆ విధంగా 3 or 4 ప్రైవేట్ హాస్పిటల్స్ లో హీల్ బి డూయింగ్. ఈ లోపల ఎవడో పెద్ద ప్రపోజల్ పెడతాడు, లెట్ us స్టార్ట్ ఏ హాస్పిటల్ లైక్ అపోలో హాస్పిటల్ అంటాడు, ఇది స్టార్ట్ చేస్తాడు. ఈ లోపల పొలిటీషియన్ వచ్చి మన వార్డు కౌన్సిలర్ గానో లేకపోతే మీకు మేము టికెట్ ఇస్తాము, లేడీ అయితే మరీ పెద్ద అట్రాక్షన్, ఎందుకంటే లేడీస్ రిజర్వేషన్ ఇదేది కదా,
కాబట్టి మీకు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తానండి డాక్టర్ గారు, ఎమ్మెల్యే టికెట్. ఎందుకంటే మీ దగ్గర పేషెంట్లు ఎంతమంది ఉన్నారు? అబ్బో చాలా మంది పేషెంట్, వాళ్ళందరూ మీకే ఓటేస్తారు కదా. కాబట్టి ఈ రకంగా ఏదో మొదలుపెట్టి వీడు ఎలక్షన్లో నిలబడతాడు, ఓడిపోతాడు. సో ఈ విధంగా, లేకపోతే రోటేరియన్ అయిపోతాడు. ఇప్పుడు వైద్యం చేయడానికి రోటరీ క్లబ్కు వెళ్ళి అక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ మీనింగ్ఫుల్ అండ్ మీనింగ్లెస్ డైలాగ్స్ లో గంటలు గడిచిపోతూ ఉంటాయి. ఇంక వైద్యం ఏం చేస్తాడు? రోటేరియన్. రోటేరియన్ అయిన తర్వాత రోటరీ క్లబ్ కి సెక్రటరీ అంటారు వీళ్ళు. హీ బికమ్స్ సెక్రటరీ టు రోటరీ క్లబ్. రోటరీ క్లబ్ సెక్రటరీ అయితే మీరు ఈ దేశంలో ఉండే ఏ సిటీకి వెళ్ళినా మన క్లబ్లోనే మీరు మకాన్ చేయొచ్చు అని ఇలాగేవో దానికి పెర్క్స్. హీ ఎక్స్పాండ్స్ హిస్ లైఫ్, హీ బికమ్స్ సో బిజీ. వాడి దగ్గరికి వెళ్ళి అయినా భగవద్గీత చదవరా అంటే భగవద్గీతకి టైం ఎక్కడా అంటాడు. అంటే తన యొక్క హితాన్ని తాను చేసుకునే టైం కూడా లేని విధంగా పెంచేసుకుంటాడు. ఇది రాగాత్. కర్ములు వీళ్ళు ఆధునిక కర్మఠులు. వీళ్ళు ప్రాచీన కర్మఠులు పాపం వాళ్ళు ఏదో సంధ్యావందనం చేసుకునే తర్వాత అగ్నిష్టోమం అనే తర్వాత మరో ఇంకో కర్మ అలా కర్మలు చేసేవాళ్ళు వాళ్ళు. వీళ్ళు ఈ ఆధునిక కర్మఠులు ఇలాగా. ఈ సో బిజీ. 3 ఫోన్లో 5 ఫోన్లో ఉంటాయి, 2 సెక్రటరీలు. వాట్ ఆల్ థింగ్స్ హీ కుడ్ డూ హిమ్సెల్ఫ్ సెక్రటరీలు చేస్తూ ఉంటారు. నాకెవరో ఓ మెసేజ్ ఇచ్చారు, ఏమంటే ఫలానా ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అని. అంటే నేనన్నాను మీరెవరండి అని అడిగాను. నేను ఆయన సెక్రటరీలండి ఏం చెప్పారు. నేను అన్నాను నా నెంబర్ తీసుకోండి, మీరు నా నెంబర్ వారికి ఇవ్వండి, వారిని నాకు ఫోన్ చేయమని నేను చెప్తానని చెప్పాను. ఎందుకంటే వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో. ఈ వయా సెక్రటరీ ఎక్కడ కుదురుతుంది? నేను నాకుండి బిజీ ఏదో నాకుంది. అప్పుడు వారే ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, చాలా సంతోషం, ఏమిటి విషయం? ఫలానా విషయం. ఓకే, అయితే రేపు ఆదివారం నాడు కలవండి, లేకపోతే శనివారం కలవండి అని ఏదో చెప్పాను. సో ఈ విధంగా సెక్రటరీలో వాట్ యు మీన్ బై సెక్రటరీ? నీ పని నువ్వు చేసుకోవడానికి ఖాళీ లేకపోతే సెక్రటరీ. సో దీంట్లో కొంత తప్పనిసరి అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్. అంతే. దాంట్లో సారం ఎంత అన్నది ఆఖరికి ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆత్మతత్వాన్ని తెలుసుకునే టైం ఉండదు ఆయనకి. ఆ స్థితికి తీసుకుపోతాడు లైఫ్ని. వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈజ్? అంత రజోగుణము పనికిరాదు. ఒక ఆయన దీని మీద ఓ ప్రశ్న స్వామి వివేకానంద గారిని ఒక ఆయన అడిగారు, ఇలా అయితే అంబిషన్స్ అక్కర్లేదనమాట, అప్పుడు ప్రపంచంలో డెవలప్మెంట్ ఉండదనమాట, అందరూ కూడా సంతోషంతో ఆ తృప్తితో ఉండిపోతాయి, అప్పుడు డెవలప్మెంట్ ఉండదు కదా అని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన చెప్పారు, అందరికీ సంతోషము తృప్తి ముఖ్యమా లేకపోతే డెవలప్మెంట్ ముఖ్యమా, అదేమిటో చెప్పు నువ్వు అని అడిగారు. ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ లేదండి, అందరూ సంతోషంగా తృప్తిగా ఉన్నారండి. ఈజ్ ఇట్ దట్ డిజైరబుల్? ఆర్ డెవలప్మెంట్ అంత డెవలప్మెంట్ ఉందండి, ఎవరికి సుఖశాంతులు లేవండి. విచ్ ఈస్ డిజైరబుల్? దిస్ అబ్సెషన్ ఫర్ గ్రోత్ ఇట్ ఈజ్, అది తప్పని చెప్పడానికి వాడు వేదాంతే కానక్కర్లేదు, వాడు ఎన్విరాన్మెంటలిస్ట్ అయినా సరిపడుతుంది. కాబట్టి సో వేర్ వీఆర్ లీడింగ్, దీన్ని ఏమని కంపేర్ చేశారంటే హీఈస్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్, ఇంటెన్స్ డ్రైవింగ్, 12 hours డ్రైవ్ చేస్తాడు, కానీ హీ డజంట్ నో వేర్ హీఈస్ గోయింగ్. అంతే కదండి. ఇప్పుడు వీడు ఇంటెన్స్ వర్క్ చేస్తాడు, బట్ హీ డజంట్ నో వాట్ ఈస్ ది గోల్. అంధేనైవ నియమాన. సో ఈ కర్మిణ రాగాత్, ఆ కర్మయందుండే అటాచ్మెంట్ పెట్టుకుని నా ప్రవేదయంతి తత్వం న జానంతి, ఈ కర్మ ఎందుకు చేస్తున్నామో ఎవరి కోసం చేస్తున్నామో తెలియనటువంటి స్థితికి చేరుకుంటారు. ఏమయ్యా నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అంటే ఖాళీ లేదంటాడు. ఎందుకు ఖాళీ లేదు అంటే ఈ పనులన్నీ చేస్తున్నావు. ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమే. మరి నీ కోసమే ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఈ పనులు చేసేస్తున్నావే. ఎప్పుడూ కూడా కర్మ చేయడం తప్పు కాదు, కర్మ చేయాల్సిందే. కానీ కర్మని చీకటి గదిలో చేయకూడదు, వెలుతురున్న గదిలో కర్మ చేయాలి. చీకటి గదిలో కర్మ చేసేస్తున్నారనుకోండి, తక్కువ ఏదో మోకాలు పీటో ఏదో అడ్డొచ్చి పడిపోతారు, మళ్ళీ లేచి మళ్ళీ కర్మ చేసేస్తూ ఉంటారు. ఈ లోపల గోడకి తలకాయ కొట్టేసుకుంటుంది, మళ్ళీ లేచి కర్మ చేసేస్తూ. అలా చేయకూడదు. చక్కగా దీపం వేసుకుని ఆ వెలుతురులో ఏది అవసరమో అది చేస్తారు, ఏది అవసరం కాదో అది మానేస్తారు. యాక్టివిటీ ఈజ్ లెస్. వెలుతురున్న గదిలో యాక్టివిటీ లెస్, ఎందుకంటే పడిపోవడాలు, లేవడాలు, బుర్ర కొట్టేసుకోవడం ఇవే ఉండవు. యాక్టివిటీ ఈజ్ లెస్ బట్ మోర్ మీనింగ్ఫుల్. కనుక ఆ కర్మయందు రాగము, అభిమానము
పనికిరాదు. అదే ఆయన అంటున్నారు, రాగాత్ కర్మఫల రాగాభిభవ నిమిత్తం. ఇది రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.